அவருடையவர்களா இருக்கும்படிக்கு మనము ఆయన ప్రజలుగా జీవించడానికి அவர் நம்ம எல்லா ஜனங்கள் மத்தியிலிருந்து ఆయన ప్రతి జనాంగంలో నుంచి మనల్ని வேறு பிரித்தெடுத்திருக்கிறார், వేర్పరిచి ఉన్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. சந்தோஷமா இல்லையா? సంతోషమా? ஆமென். హల్లెలూయా. உலகத்தில் உள்ள எல்லா ஜனங்களிலிருந்து தேவனாய் கர்த்தர் உன்னையும் என்னையும் వేరు పిరితెడుతారు. లోకంలో ఉన్న ప్రతి జనాంగంలో నుంచి ప్రతి ప్రజల మధ్యలో నుంచి మనల్ని ఆయన వేరుపరిచి ఉన్నాడు. ఇప్పుడు அவர் நம்ம வேறு பிரித்த அந்த தேவன், మనం వేరుపరిచిన ఆ దేవుడు అసలు நான் பரிசுத்தராய் இருக்கிறபடினாலே నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను కాబట్టి நீங்கள் எனக்கு ஏற்ற பரிசுத்தராய் మీరు నాకు తగిన పరిశుద్ధంలో మీరు జీవించాలి. அப்ப நான் எப்படிப்பட்ட ஒரு ஜீவியத்தை இந்த உலகத்திலே நாம் செய்ய வேண்டும். కాబట్టి మనం ఎలాంటి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించాలి. இங்க நாம் பார்க்கிறோம், அவர் ஆபிரகாமை அழைக்கும் போது ఇక్కడ మనం చూస్తున్నాము అబ్రహాముని ఆయన పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధికారం ఆదికాండము 12వ అధ్యాయంలో 1వ వచనం 1వ వాక్యంలో తీసిన వారు చదవండి. తెలుగులో మొత్తం వాసి, తెలుగులో మాత్రం చదవండి. ఆదికాండం 12లో 1. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదముగా ఉండు. ఆమేన్, ఆమేన్. அவர் உன்னை வேறு பிரித்தார், ఆయన నిన్ను వేరుపరిచి ఉన్నాడు. ஆபிரகாமை அவர் அழைக்கிறார். ఇప్పుడు అబ్రహాంని ఆయన పిలుస్తున్నాడు. ஆபிரகாமை எப்படி அழைக்கிறார்? అబ్రహాంని ఎలా పిలుస్తున్నాడు? உன் தேசத்தையும் నీ దేశాన్ని వదిలి, உன் இனத்தையும் నీ ప్రజల్ని వదిలి, உன் தகப்பன் வீட்டையும் నీ తండ్రి ఇంటి వారిని వదిలి వదిలి புறப்பட்டு బయలుదేరి நான் உனக்கு காண்பிக்கும் தேசத்துக்கு నేను నీకు చూపించే దేశానికి పో. அப்படி நீ போனால், అలాగే నువ్వు వెళితే நான் உன்னை பெரிய ஜாதியாக்கி నేను నీ పెద్ద జనాంగంగా చేస్తాను, உன்னை ஆசீர்வதித்து నిన్ను ఆశీర్వదించి உன் పేரை నీ பெருகப்படுத்துவேன், నీ పేరుని విస్తారం చేస్తానని చెప్పి நீ மற்றவர்களுக்கு ஆசீர்வாதமாய் இருப்பாய். నీవు అందరికి ఆశీర్వాదకరముగా. தேவன் உன்னை வேறு பிரித்தெடுத்தது எதற்கென்றால், దేవుడు నిన్ను వేరుపరిచింది ఎందుకంటే மற்றவர்களுக்கு நாம் ஆசீர்வாதமாய் இருக்கிறார், నువ్వు అందరికి ఆశీర్వాదకరంగా ఉండేదానికి. நமக்கு அனுப்பப்பட்ட தீர்க்கதரிசி சொல்லுகிறார், మన కొరకు పంపబడిన ప్రవక్త అంటున్నాడు, వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవన్ என்றால் என்ன? నిత్య జీవము అంటే ఏంటి? నిత్య జీవన్, నిత్య జీవము மற்றவர்களுக்காக நாம் வாழ்கிறது தான். అందరి కొరకు మనం జీవించే జీవితం. ఇట్ ఇస్ లివింగ్ ఫర్ అదర్స్. మనం అందరి కొరకు జీవించే జీవితము. సో நாம் மற்றவர்களுக்கு நாம் ஜீவிக்கும் போது మనం అందరి కొరకు జీవించే జీవితం நாம் மற்றவர்களுக்கு ஆசீர்வாதமாய் இருப்போம். మనం అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం. ஆனால் மற்றவர்களுக்கு ஆசீர்வாதமாய் இருக்க வேண்டுமானால், మనం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలంటే, நம்முடைய பேரை அவர் பெருமைப்படுத்த வேண்டுமானால், మన పేరుని ఆయన విస్తారపరచాలంటే, அவர் நம்மை பெரிய ஜாதி ஆக்க வேண்டுமானால், మనం పెద్ద జనాంగం చేయాలంటే நாம் என்ன செய்யணுங்க? మనం ఏం చేయాలి? நம்முடைய தேசத்தையும், మన దేశాన్ని, நம்முடைய இனத்தையும், మన ప్రజల మధ్యలో నుంచి, நம்முடைய தகப்பன் வீட்டையும், మన తండ్రి ఇంటి వారి నుంచి விட்டு వదిలిపెట్టి, அங்கிருந்து புறப்பட்டு అక్కడి నుంచి బయలుదేరి அவர் நம்ம காண்பிக்கும் தேசத்துக்கு போக வேண்டும். ఆయన మనకి చూపించే దేశానికి పోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ஆபிரகாமை அவர் அழைத்து అబ్రహాముని ఆయన పిలిచి, நீ కాలు வைக்கும் దేశం இல்லாமல் சொந்தமாகும் என்று சொன்னார். నువ్వు కాలు పెట్టే దేశమంతా నీకు సొంతం చేస్తానన్నాడు. ஆனால் ஆபிரகாம் போன போது அவனுக்கு சின்ன இடம் தான் இருந்தது. కానీ అబ్రహాము వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న స్థలమే అక్కడ ఉంది. அந்த இடத்துல அவன் நின்று అక్కడ ఆయన నిలబడి அவன் கர்த்தருக்கு கீழ்ப்படிந்தான். ఆయన దేవుడికి ఆయన లోబడాడు. கர்த்தர் தேசம் முழுவதும் அவனுக்கு ప్రభుత్వరికుమ్మడి కొడతారు. ప్రభు ఆ దేశం అంతా కూడా స్వతంత్రించేలాగా ఆయన ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆగవే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాల్యూమ్ కమింగ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, praise the Lord. Praise the Lord. కర్తర్ ఎక్కువ తగ్గించు. కొంచెం praise the Lord. hallelujah, 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 praise the Lord, praise the Lord. மூன்றாம் வசனம் சொல்லுகிறார்,
உன்னை ஆசீர்வதிக்கிறவர்களை ஆசீர்வதிப்பேன். మళ్ళీ ఏం చెప్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించే వారిని నేను உன்னை சபிக்கிறவனை சபிப்பேன். నిన్ను శపించే వారిని నేను శపిస్తా. பூமியில் உள்ள வம்சங்கள் எல்லாம் உனக்குள் ஆசீர்வதிக்கப்படும் என்றார். భూమిలో ఉన్న జాతులన్నీ కూడా నీ లోపల ఆశీర్వదింపబడుతుందని అన్నాడు. கர்த்தர் ஆபிரகாமை அழைத்தார். ఇప్పుడు ప్రభు అబ్రహాముని పిలుస్తున్నాడు. வாக்குத்தத்தம் கொடுத்தார். వాగ్దానాన్ని ఇచ్చాడు. இப்ப ஆபிரகாம் என்ன செய்ய வேண்டும்? ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? தேவன் அழைத்த சத்தம் கேட்டது. దేవుని ఒక శబ్దాన్ని విన్నాడు. தேவன் பேசின வார்த்தை கேட்டது. దేవుడు ఒక వాక్యాన్ని విన్నాడు. தேவன் வாக்குத்தத்தத்தையும் கொடுத்து விட்டார். దేవుడు వాగ్దానాన్ని కూడా ఇచ్చేశాడు. இப்ப என்ன செய்ய வேண்டும்? ఇప్పుడు ఏం చేయాలి? செயல்படணும். ఇప్పుడు దాన్ని చేసే సమయం వచ్చింది. கீழ்ப்படிய வேண்டும். ఇప్పుడు లోబడాలి. 4ஆம் வசனம் சொல்லுகிறார். 4వ వాక్యం ఉంది. கர்த்தர் ஆபிரகாமுக்கு சொன்னபடியே, ప్రభు అబ్రహాముకి చెప్పిన విధముగానే, கர்த்தர் ஆபிரகாமுக்கு சொன்னபடியே, తెలుగులో చదవండి. యెహోవా అతనికి చెప్పిన ప్రకారము చాలండి. హల్లెలూయా. கர்த்தர் ஆபிரகாமுக்கு சொன்னபடியே, యెహోవా అబ్రహాముకి చెప్పిన ప్రకారమే அவன் புறப்பட்டு போனான். ఆయన బయలుదేరిపోయాడు. இன்னைக்கு தேவனாய் கர்த்தர் உன்னோடு பேசியிருப்பாரானால் என் சகோதரனே சகோதரியே, ఈ రోజు దేవుడైన ప్రభు మనతో మాట్లాడితాడంటే, நீ கர்த்தருடைய சத்தத்தை கேட்டிருப்பாயானால், నీవు దేవుని యొక్క శబ్దాన్ని విన్నావంటే, கர்த்தருடைய வார்த்தை நீ கேட்டிருப்பாயானால், ప్రభు వాక్యాన్ని నువ్వు విన్నావంటే, கர்த்தரன் அழைக்கிறார் என்று நீ ஆத்மாவிலே நீ உணர்வாயானால், ప్రభు నిన్ను పిలుస్తున్నాడని నీ ఆత్మలో నువ్వు వచ్చి గ్రహించావంటే, கர்த்தரன் கொடுத்த வாக்குத்தத்தத்தை நீ விசுவாசிப்பாயானால், ప్రభు ఇచ్చే వాగ్దాన్ని నువ్వు విశ్వసించినప్పుడు, ஆபிரகாம் கர்த்தருடைய வார்த்தையின்படி புறப்பட்டு போனது போல, అబ్రహాం దేవుని యొక్క వాక్యానికి లోబడి బయలుదేరినలాగా நீயும் புறப்பட்டு போக வேண்டியது உண்மையிலுள்ள கடமை. నీవు కూడా బయలుదేరి వెళ్ళాలి. అది నీ మీద ఉన్న இந்த ஆசீர்வாதங்களாம் மேல் வந்து சேர வேண்டுமானால், ఈ ఆశీర్వాదాలంతా నీ మీదకి రావాలంటే, நீ இந்த வார்த்தையை கேட்டு கீழ்ப்படிய வேண்டும். నీవు ఈ వాక్యాన్ని విని లోబడాలి. நீ விட்டு விட வேண்டும். నువ్వు వదిలిపెట్టేయాలి. நீ பிரிந்து வர வேண்டும். నువ్వు వేరుపరచబడాలి. நீ புறப்பட்டு வர வேண்டும். నువ్వు బయలుదేరాలి. హల్లెలూయా. హల్లెలూయా. அநேக கிறிஸ்தவர்கள், అనేకమైన క్రైస్తవులు தங்கள் வாழ்க்கையில ஆசீர்வாதம் இல்லை, వాళ్ళ జీవితంలో ఆశీర్వాదకరంగా లేదు, வாழ்க்கையில சந்தோஷம் இல்லை. వాళ్ళ జీవితంలో సంతోషం లేదు. என்ன காரணம்? ఏంటి విషయము? வாக்குத அழைத்தவர் பொய் சொல்லிவிட்டாரா? పిలిచిన వాడు అబద్ధం ఆడేసాడా? வாக்குத்தத்தம் பண்ணினவர் அவர் வாக்குத்தத்தம் நிறைவேற்ற முடியாம బలహీనముள்ள దేవుని ఆగిவிட்டாரா? వాగ్దానం చేసిన వ్యక్తి ఆయన మారిపోయాడా లేదా బలహీనత అయిపోయాడా? தான் சொன்ன வார்த்தை நிறைவேற்ற முடியாமல் கையால் ஆகாத தேவன் ஆகிவிட்டாரா? ఆయన చెప్పిన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన వల్ల కుదరని దేవుడా? அவர் சொல்ல, நான் தேவன், நான் மாறுவதில்லை, నేను దేవుడిని, నేను మార్పు లేని వాడిని. அழைத்தவர் உண்மை உள்ளவர், పిలిచిన వాడు నిజమైన వాడు, அவர் அப்படியே செய்ய వల్లవరాయి. ఆయన అలాగే చేసేదానికి గొప్ప దేవుడుగా ఉన్నాడు. குறை எங்கே? ఇప్పుడు ఎక్కడ లోటు, ఎక్కడ తప్పు எங்கே? ఎక్కడ ஏன் ஆசீர்வாதம் இல்லை? ఎందుకు మనం ఆశీర్వాదకరంగా లేదు? நாம் முற்றிலுமாய் பிரிந்து வரவில்லை. మనం ఇంకా కూడా వేరుపరచబడలేదు. நாம் முற்றிலுமாய் பிரிந்து வரவில்லை. మనం పూర్తిగా వేరుపరచబడలేదు. நாம் முற்றிலுமாய் விட்டுவிடவில்லை. మనం ఇంకా పూర్తిగా వదిలిపెట్టలేదు. நான் சத்தத்தை கேட்டேன், మనము ఆయన వాక్యాన్ని విన్నాం, வார்த்தை விசுவாசிக்கிறேன், ఆయన వాక్యాన్ని విశ్వసిస్తున్నాం, நான் வாக்குத்தத்தத்தை நம்புகிறேன், నేను వాగ్దానాన్ని నమ్ముతున్నాను, நான் அவர் சொன்ன தேசத்தை நான் ஆசைப்படுகிறேன், నేను ఆయన చెప్పిన ఆ దేశాన్ని నేను ఆశిస్తున్నాను, அது எனக்கு வேண்டும் தான், అది నాకు కావాలి. ஆனாலும் అయితేను நான் இன்னும் பெற்றுக்கொள்ளவில்லை. ఇంకా నేను పొందుకోలే. ஏன்? ఎందుకు? நான் முற்றிலுமாய் నేను పూర్తిగా பிரிந்து వేరుపరిచి விட்டு వదిలిపెట్టి நான் புறப்பட்டு வரவில்லை. నేను బయలుదేరలేదు. ఇంకా அப்படி நான் வந்தால் கூட, అలాగే నేను వచ్చినా కూడా, அது அநேக கிறிஸ்தவருடைய தவறு. చాలా మంది క్రైస్తవులకు சொல்லுகிறார், ప్రవక్త చెప్తున్నాడు, நீ ஒரு நல்ல குடும்பத்தில் பிறந்து வளர்ந்திருக்கலாம், నీ ఒక మంచి కుటుంబంలో జీవించి పెరిగి ఉండొచ్చు, ஒரு கௌரவமான குடும்பத்தில் பிறந்து வளர்ந்திருக்கலாம், నీ ఒక గౌరవమైన కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, ஒரு கிறிஸ்தவ குடும்பத்திலே பிறந்து வளர்ந்திருக்கலாம், నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, நீ கடைசி கால செய்தி விசுவாசிக்கிற குடும்பத்தில் கூட பிறந்து வளர்ந்திருக்கலாம், చివరి కాలంలో ఉన్న ఇక విశ్వాసాల కుటుంబంలో కూడా పుట్టి ఉండొచ్చు. ஆனால் కానీ கர்த்தர் அழைத்தது உண்மையானால், ప్రభు నిన్ను పిలిచింది నిజమైతే, நீ இதுவரைக்கும் கற்றுக்கொண்டது, நீ ஏற்றுக்கொண்டது, நீ விசுவாசம் எதுவா இருந்தாலும் எல்லாத்தையும் விட்டு ఇంతవరకు నువ్వు నేర్చుకునింది అన్నిటినీ వదిలిపెట్టి நீ கர்த்தருக்கு நேராக தான் நீ புறப்பட்டு வர வேண்டும். నువ్వు దేవుడికి నేరుగా నువ్వు ప్రయాణం అయ్యి రావాలి. அநேகர்
புற மார்க்கத்திலிருந்து வருகிறார்கள். ఎంతో మంది వేరే మార్గం నుంచి వస్తున్నారు. சிலர் ரோமன் கத்தோலிக்கிலிருந்து வருவார்கள். కొంతమంది రోమన్ కేథలిక్ నుంచి వస్తారు. சிலர் సిఎస్ఐ బిలందు வருவார்கள். కొంతమంది సిఎస్ఐ నుంచి వస్తారు. బాప్టిస్ట్ సభలందు வருவார்கள். బాప్టిస్ట్ సంఘం నుంచి వస్తారు. సభలందు வருவார்கள். నుంచి వస్తారు. పెంటెకోస్తు సభలందు வருவார்கள். పెంటెకోస్తు సంఘం నుంచి వస్తారు. வரும்போது కానీ వచ్చినప్పుడు அவர் ஏற்கனவே கேட்டு கற்று பெற்றுக்கொண்டவைகளை கூட கொண்டு வருவார்கள். వాళ్ళు ముందుగా ఏది విని నమ్మి విశ్వాసించారో దాన్ని కూడా తీసుకుని వస్తారు. ఆమేన్. హల్లెలూయా. இப்போ நீங்க உங்க வீட்டுக்கு அழைக்கிறீங்க. ఇప్పుడు మీ ఇంటికి నన్ను పిలుస్తున్నారు. Is this volume okay? Correct. Volume okay. Okay. Praise the Lord. God bless you. Perfect. இப்போ நீங்க உங்க வீட்டுக்கு அழைக்கிறீங்க. మీరు నన్ను మీ ఇంటికి పిలుస్తున్నారు. உங்க வீட்ல ஒரு விசேஷ ஃபங்క్షన్, మీ ఇంట్లో ఒక మంచి కార్యం జరుగుతుంది. தாம்பரம் பாஸ்டர் ஜேம்ஸ் நீங்க அழைக்கிறீங்க. తాంబరం నుంచి పాస్టర్ జేమ్స్ అయ్య గారిని మీరు పిలుస్తున్నారు. பாஸ்டர் ஜேம்ஸ் வர ஒத்துக்கிட்டேன். పాస్టర్ జేమ్స్ అయ్య గారు వచ్చేదానికి நான் வரும்போது వచ్చినప్పుడు நான் எங்க வீட்டுல ஒரு செல்ல பிராணி, ஒரு நாய் வளர்க்கிறேன். నేను నా ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లని సాకుతున్నాను. எங்க வீட்டுல நாய் இல்ல, எனக்கு நாய் பிடிக்காது. నా ఇంట్లో లేదు కుక్క పిల్ల, నాకు ఇష్టం ఉండదు. ఉదాహరణకి చెప్తున్నాను, நான் ஒரு செல்ல பிராணி நான் வீட்டுல வளர்க்கிறேன். నేను ఒక కుక్క పిల్లని నేను సాకుతున్నాను. அந்த நாயை மடியில தான் படுத்து தூங்க வைப்பேன். అది నా ఒడిలోనే పండుకుని నిద్రపోద్ది. கையால தான் நான் ஊட்டுவேன். నా చేతులారా నేను భోజనం ఇస్తా. நான் ரொம்ப கொஞ்சுவேன், ఎక్కువగా ప్రేమిస్తా. ஆனா அந்த நாய்க்கு நிறைய புண்ணு வந்துச்சு, சொறி. కానీ ఆ కుక్క పిల్లకి గచ్చి వచ్చింది. இப்போ நீங்க என்ன இன்வைட் பண்றீங்க உங்க வீட்டுக்கு. ఇప్పుడు నన్ను మీరు పిలుస్తున్నారు మీ ఇంటికి. இப்போ நான் உங்க வீட்டுக்கு அந்த ఫంక్షన్ வரும்போது, మీ ఇంటి ఫంక్షన్ కి నేను వచ్చినప్పుడు நான் அந்த நாய்க்குட்டியை தூக்கிட்டு, నేను ఆ కుక్క పిల్లని తీసుకుని நான் உங்க வீட்டுக்கு வந்தால், మీ ఇంటికి వస్తే అది நல்லா இருக்குமா? అది బాగుంటుందా? நீங்க ஏற்றுக்கொள்வீங்களா? మీరు అంగీకరిస్తారా నన్ను? நீங்க என்ன பண்ணுவீங்க? మీరేమంటారు? నన్ను పాస్టర్ மேல మర్యాద எப்படி சொல்றதுன்னு తవిపீங்க. పాస్టర్ మీద ఉన్న ఆ యొక్క మర్యాద కొరకు ఎలాగ చెప్పాలి ఈయనకని మీరు అనుకుంటారు. ஆனால் அந்த நாயை ஏற்றுக்கொள்ள முடியாது. பாஸ்டர் ஏற்றுக்கொள்வீங்க, நான் ஏற்றுக்கொள்ள முடியாது. பாஸ்டர் గారు మీరు అంగీకరిస్తారు కానీ ఆ కుక్క పిల్లని మీరు అంగీకరించలేరు. அப்ப நீங்க பாஸ்டர் கிட்ட வெளியிலேயே வந்து எப்படியாவது அவரை కన్విన్స్ பண்ணுவீங்க. అప్పుడు మీరు బయటికి వచ్చి ఎలాగన్నా ఆయనని మార్చేదానికి మీరు, పాస్టర్ தெரியும் நீங்க என்ன சொல்ல வரீங்கன்னு தெரியும். பாஸ்டருக்கு తెలుసు మీరు ఏం చెప్పేదానికి వస్తుంది. நீ கவலைப்படாத, நான் நாய் வந்து ஒன்னும் யாருக்கும் தொல்லை கொடுக்காதுப்பா. మీ దగ్గర ఏమంటారంటే పాస్టర్, నా ఈ కుక్క పిల్ల ఎవరికి ఏం బాధ కలిగి, நான் நாயை என் கூடவே வச்சுக்கிறேன். కుక్క పిల్ల నా దగ్గర கீழே விட மாட்டேன், కింద గోదలను, అది అழுக்கு பண்ணாது, అది ఏం చేయదు, అది யார்கிட்டயும் పోகாது, అది ఎవరి దగ్గరికి పోవదు. నా వెచ్చిగరని சொன்னாலும் నేనే పెట్టుకుంటానని చెప్తే కూడా పుణ్య పుడిచే నాయ్, అది రోమమంతా వచ్చి అది గచ్చి நல்லா இருக்குமா? బాగుంటుందా? எல்லாருடைய சந்தோஷமும் கெட்டு போகும். ప్రతి ఒక్కరి సంతోషము కూడా చెడిపోతుంది. அப்படிதான். అలాగే நாம் பிரிந்து வர வேண்டுமானால், అలాగే మనము వేరుపరచబడి రావాలంటే நமக்கு பிரியமான காரியங்கள் இருக்கு. நிச்சயமாக మనకి ప్రియమైన కార్యములు మనకి ముందే ఉన్నింది. நாம் கற்றுக்கொண்ட காரியங்கள் உண்டு. మనం ముందు చదువుకున్న కార్యాలు, విశ్వాసిக்கிற காரியங்கள் உண்டு. ముందు మనము విశ్వసించిన కార్యములు. కుటుంబத்திலே இப்படி பழக்கம், ఈ మా కుటుంబంలో ఇలాంటి అలవాటు, எங்க కుటుంబத்திலே எங்க இனத்திலே இப்படி ஒரு பாரம்பரியம், ఇలాంటి ఒక ఆచారంలో నుంచి మేము వస్తున్నాం. என்னுடைய முற்பிதாக்கள் இப்படி செய்தார்கள், మా యొక్క పితరులు ఇలాగా జీవించారు. நான் அப்படி செய்வேன், నేను అలాగ చేస్తాను. அப்படி செய்தால், అలాగ చేసివే పుణ్య పుచ్చి నాయని కూడా కూటిడు వర, అలాగా గజ్జి పట్టిన ఆ యొక్క కుక్క పిల్లని నువ్వు తీసుకుని వస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అంత சொல்லுகிறார், ప్రభు చెప్తున్నాడు, ఉన్ దేశத்தையும், నీ దేశాన్ని, ఉన్ ఇనத்தையும், నీ ప్రజలని, உன் தகப்பன் வீட்டையும், నీ తండ్రి ఇంటి వారిని ముற்றிலுமாய் విట్టుவிட்டு, పూర్తిగా వదిలిపెట్టి, ஒன்றும் கூட கொண்டு வரக்கூடாது, దేని తీసుకుని రాకూడదు అక్కడి నుంచి. ఆబ్రహాం కర్తరుడి వాక్యంపై పుறப்பட்டு வந்த போது, అబ్రహాము ఆయన వాక్యం ప్రకారంగా ఆయన బయలుదేరి వచ్చినప్పుడు వెరం కయ్యోడ వందాన్, ఆయన ఒట్టి చేతులతో ఆయన వచ్చాడు. తన భార్యారు మాత్రం, సారాయి మాత్రం, భార్యను తన బంధువులు మాత్రమే వచ్చారు. లోతం కూడా సేరగాన్, அவன் சகோதரனுடைய மகன் లోతు, ఆయన సహోదరుడు కుమారుడు ఆయనతో పాటు వస్తున్నాడు. దేవుడు లోతు అழைకవిல்லை, దేవుడు లోతుని పిలవలేదు. ఆబ్రహాము లోతు అழைకவில்லை, అబ్రహాము కూడా లోతుని పిలవలేదు. అలా లోతు నాను వరేరని తానా వందాన్, కానీ లోతు ఆయనకైనా ఇష్టపడి నేను మీతో వస్తానని వచ్చి, அவன் வந்ததினாலே, ఆయన వచ్చిన వల్ల, அவன் ஆபிரகாமோடு சேர்ந்து இருந்ததினாலே, ఆయన అబ్రహాముతో చేరి జీవించడం ద్వారా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించిన పోదు, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినప్పుడు
దేవుడు లోతేయం ఆశీర్వదించాడు. దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. நீ தேவனுடைய பிள்ளையா இருப்பாயானால், నువ్వు దేవుని కుమారుడిగా ఉంటే, நீ எங்க இருந்தாலும், నువ్వు ఎక్కడ ఉన్నాను, நீ பள்ளிக்கூடத்தில் இருந்தாலும், నువ్వు స్కూల్లో ఉంటాను, நீ காலேஜில் இருந்தாலும், నువ్వు కాలేజీలో ఉంటాను, நீ பணிபுரியும் வேலை ஸ்தலத்தில் இருந்தாலும், నువ్వు పనిచేసే స్థలంలో ఉంటాను, நீ குடியிருக்கும் இடத்தில் அக்கம் பக்கத்திலும், నువ్వు జీవించే స్థలంలోను உன்னோடு கூட இருக்கிறவர்களே கர்த்தர் ஆசீர்வதிப்பார். నీతో పాటు ఉండే వారిని ప్రభు దీవిస్తాడు. உன்னை ஆசீர்வதிப்பதனாலே அவர்களையும் ஆசீர்வதிப்பார். నిన్ను ఆశీర్వదించిన వల్ల ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ஆனால் தேவன் அவர்களை அழைக்கவில்லை. కానీ దేవుడు వాళ్ళని పిలవలేదు. தேவன் உன்னை மாத்திரம் தான் அழைத்திருக்கிறார். దేవుడు అబ్రహాముని మాత్రమే హల్లెలూయా, హల్లెలూయా. அப்படியே அருமையான சகோதரி சகோதரியே, అలాగే ప్రభు అయిన அநேக கிறிஸ்தவ குடும்பங்களை ஏன் ஆசீர்வாதம் இல்லை என்றால், అనేకమైన క్రైస్తవుల కుటుంబంలో ఎందుకు ఆశీర్వాదకరం లేదు అంటే, அவர் முற்றிலுமாய் விட்டு விடுவதில்லை. వాళ్ళు పూర్తిగా వదిలిపెట్టి రాలేదు. వాళ్ళు எதையாவது பிடித்துக் கொண்டு வருகிறார்கள். ఏదో ఒకటి పట్టుకుని వస్తూ ఉన్నారు. அது தேவனுடைய வார்த்தைக்கு புறம்பா இருக்கிறது. అది దేవుని వాక్యానికి విరోధముగా ఉన్నది. அது தேவனுடைய வார்த்தைக்கு விரோதமானது. అది దేవుని వాక్యానికి భయంకరమైన విరోధముగా, அவருடைய ஆசீர்வாதத்துக்கு அதுதான் தடையா இருக்கிறது. వాళ్ళ ఆశీర్వాదానికి అదిదా అడ్డుగా ఉన్నది. இப்போ நான் வாசித்தோம் 2 கொரிந்தியர்ல 2 கொரிந்தியர் என்ன வாசித்தோம்? ఇప్పుడు 2 కొరింథీయుల్లో మనం చదివాము. స్తోత్రం. క్రీస్తుకి బేలియాలకి சம்பந்தம் ஏது? ஆமென். హల్లెలూయా. கிறிஸ்துவுக்கும் பேலியாளுக்கும் சம்பந்தம் ஏது? நீ கொண்டு வர காரியங்கள் கிறிஸ்துவுக்கு సంబంధం లేదు. నువ్వు తీసుకుని వచ్చిన కార్యాలు నీ జీవితంలో, నీ పారంపర్యం నుంచి తీసుకుని వచ్చిన కార్యాలు, అది క్రీస్తుతో పాటు అది సంబంధం లేదు. ஆமென். கிறிஸ்துவை ஏற்றுக்கொள்ள மாட்டார். ప్రభు అది అంగీకరించడు. நீ உன்னுடைய எல்லா கோட்பாடுகளை, నువ్వు ప్రతి మార్గ భేదాలని, உன்னுடைய உபதேசங்களை, నీ యొక్క పాత ఉపదేశాలని, உன்னுடைய பாரம்பரியத்தை, నీ యొక్క పితరుల యొక్క పారంపర్యాలని. இப்போ நம்ம அடுத்த மாசம் நமக்கு என்னங்க? டிசம்பர் மாசம். వచ్చే నెల ఏంటండి మనకి? డిసెంబర్. என்ன வரும்? ఏమొస్తుంది? கிறிஸ்மஸ். క్రిస్మస్. எஸ், கிறிஸ்மஸ் எங்க இருந்து வந்தது? క్రిస్మస్ ఎక్కడి నుంచి వస్తుంది? நான் ரோமன் கத்தோலிக்கல இருந்து நான் ரட்சிக்கப்பட்டேன். నేను రోమన్ కేథలిక్ నుంచి నేను రక్షింపబడియాను. 22 వయసు వాలిబనా இருந்து రక్షిக்கப்பட்டு 45 ఆండుகள் ఆగుது. 22 సంవత్సరాల్లో నేను రక్షణ పొందాను. ఇప్పుడు 45 సంవత్సరాలు దాటేశాను. கிறிஸ்மஸ் கிறிஸ்மஸ் క్రిస్మస్ கிறிஸ்துவின் பண்டிகை அல்ல. క్రీస్తు పండుగ కాదు, அது சாத்தானின் பண்டிகை. అది సాతాను ఒక పండుగ. டிசம்பர் 25ஆம் நாள், డిసెంబర్ 25వ రోజు அது சூரியனுக்கு அவன் செய்கிற ஆராதனை. అది సూర్యుడిని నమస్కరించే దినము. అది இப்ப நான் ரோமன் கத்தோலிக்கல வந்துட்டு, ఇప్పుడు రోమన్ కేథలిక్ నుంచి నేను వచ్చి கத்ரா அப்போஸ்தலர் 2:32 கத்ரா இயேசு நாமத்தில் ஞானஸ்நானம் பெற்று, అపోస్తలుల 2:38 ప్రకారంగా యేసుక్రీస్తు నామం ద్వారా బాప్టిజం తీసుకుని, தேவன் கிருபையாய் அனுப்பின கடைசி கால மகிமையான கடைசி கால செய்தி நான் விசுவாசம் ஏற்றுக்கொண்டு, దేవుడు తమ కృప ద్వారా పిలిచిన పిలుపుని అందుకుని ఈ చివరి కాలంలో ఒక ఉపదేశంలో నమ్మి, எங்க அப்பா அம்மா எல்லாம் கிறிஸ்துமஸ் கொண்டாடினாங்க. మా తల్లిదండ్రులందరూ క్రిస్మస్ కొనియాడారు. என் தாத்தா பாட்டி எல்லாம் கிறிஸ்துமஸ் கொண்டாடினாங்க. మా జేజమ్మ గారు, జేజ నాన్న గారు అంతా, என் இனத்தாரெல்லாம் கிறிஸ்துமஸ் கொண்டாடுறாங்க. నా బంధు జనాలు అందరూ కూడా క్రిస్మస్ நானும் என் வீட்டுல ஸ்டார் வச்சிடுறேன். నేను ఒక స్టార్ పెడతాను. நானும் கிறிஸ்துமஸ் மரம் வச்சிடுறேன். నేను కూడా క్రిస్మస్ చెట్టుని పెడతాను. நான் கிஃப்ட்ஸ் வச்சிடுறேன். నేను ఆ యొక్క గిఫ్ట్లన్నీ పెడతాను என்று நான் சொன்னால், అని నేను చెప్తే, நான் புண்ணு பிடிச்ச சொறி பிடிச்ச நாயை నేను ఏం చేస్తున్నానంటే, ఆ దెబ్బ తగిలిన, ఆ గజ్జి పట్టిన కుక్క పిల్లని నేను తీసుకుని వస్తున్నాను. வேலையாளுக்கும் கிறிஸ்துவுக்கும் சம்பந்தம் లేదు. క్రీస్తుకి ఐక్యం లేదు. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் நம்மை முற்றிலும் நம்முடைய சிந்தனையிலும், நம்முடைய சரீரத்திலும், நம்முடைய ஆவியிலும் நாம் முற்றிலுமாய் எல்லாவற்றையும் விட்டு பிரிந்து வர வேண்டும் என்று அவர் எதிர்பார்க்கிறார். ప్రభు మనల్ని పూర్తిగా మన మనసులోను మన ఆత్మలను మనం పూర్తిగా వేర్పరచబడి రావాలని నేను ఆశిస్తున్నాను. ஹல்லேலூயா. இப்போ நாம் ஆதியாகமம் 31ஆம் அதிகாரம், ఆదికాండం 31వ అధ్యాయము 19ஆம் వచనத்தை 19వ వాక్యాన్ని మనం తీసుకుందాం. Genesis 31:19. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా, లాబాను తన గొర్రెలు బొచ్చు కత్తిరించడానికి వెళ్ళి ఉండగా, రాహేలు తన తండ్రి నుంచి గృహ దేవతల్ని దొంగలించను. Sorry brother, sorry. I am learning little Telugu. I am trying. నేను నేర్చుకుంటున్నాను. కొంచెం తెలుగు నేను నేర్చుకుంటున్నాను. God bless you.
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. God bless you. So இங்க நான் பார்க்கிறோம், ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము, இந்த கதை நமக்கு தெரியும். ఇది మనకు తెలిసిన ఒక, இது யாக்கோபை குறித்த கதை. ఇది యాకోబు గురించిన கதை அல்ல, சரித்திரம். యాకోబు చరిత్ర. ఇది கதை கிடையாது, நமக்கு வந்து கதை கிடையாது. ఇది కథ కాదు, ఇది చరిత్ర. சோதரன். ప్రైజ్ లార్డ్. ஆபிரகாம் ஈசாக்கை பெற்றான். అబ్రహాం ఈసాకుని కన్నాడు. ஈசாக்கு ஏசாவையும் யாக்கோபையும் பெற்றான். ఈసాకు యాకోబుని యేషవుని కన్నాడు. ఏషాను. ஏசா தம்முடைய தாப்பன் வழியாய் வந்த தேவனுடைய புத்திர சுவீகாரத்தை அசட்டை பண்ணினான். புத்திர பாகம். ఏషావు శ్రేష్ఠపుత్ర భాగాన్ని ఆయన అసట్టை பண்ணினான். ఆయన పోగొట్టుకున్నాడు, మదికవిல்லை. దాని గురించి లెక్క లేకుండా ఉన్నాడు. ஆனால் யாக்கோபோ కానీ మదిచాన్. యాకోబు దాని గురించి గ్రహించాడు బాగా. அதனுடைய முக்கியத்தை அவன் அறிந்து உணர்ந்தான். అది ఎంతగా అది మనకి అవసరమైనది అని ఆయనకి తెలుసుకున్నాడు. ஆக அது எனக்கு கிடைக்காதா அவன் வாஞ்சித்தான். అది నాకు దక్కదా అని ఎక్కువగా దాన్ని ప్రేమించాడు. ஆனா ஏசாவை குறித்து కవலை ఇల్లాமல் అక్కడే కట్టవనా இருந்தான். కానీ ఏసావు దాని గురించి ఏ ఒక బాధ లేకుండా జీవించాడు. ஒரு நாள் இவன் பயிற்றும் கூழ் அவன் காய்ச்சி கொண்டிருக்கிறான். ఒక రోజు ఆయన మంచి సూపుని ఆయన చేస్తూ ఉన్నాడు. அவன் வேட்டை போயிட்டு ஒன்றும் கிடைக்காம ரொம்ப களைத்து போயிட்டான். ఆయన అడవికి వెళ్ళి ఆయన ఏది దొరకకుండా ఆయన చాలా అలసిపోయి వచ్చాడు. இவன் யாக்கோப் நல்ல சமையல்காரன் நினைக்கிறான். அது சூப் செய்யும் போது దూరத்துல இருந்தே వాసన என்ன பண்ணுங்க அப்படியே. యాకోబు బాగా వంట మనిషి చూడండి, ఆయన వండినప్పుడు ఆ వాసన, వంట వాసన దూరంలోనే పట్టేసింది ఆయన. இன்னொரு பக்கம் டயர்ட், ఈయన ఒక పక్క అలిసిపోయారు, ரொம்ப పసి, ఒకే ఆకలి. அந்த స్మెల్ ரொம்ப పసి அதிகமாயிடுச்சு. ఆ వాసన పీల్చిన వెంటనే పసి ఎక్కువ, ఆకలికి தம்பிகிட்ட வரா, எனக்கு பசியா இருக்கு, உன்னோட பயிற்றம் கூழ்ல எனக்கு பார்த்தா. తమ్ముడి దగ్గరికి వచ్చి నాకు ఎక్కువ ఆకలిగా ఉన్నాను, నాకు అది ఇవ్వమని అడిగాడు. அவன் என்ன பண்றான்? ఆయన ఏం చెప్తున్నాడు? அவன் வந்து ஒரே கேம்பிள் பண்றான். ఇప్పుడు ఆయన జూద ఆడుతున్నాడు చూడండి. நான் உனக்கு தரேன், నేను ఇస్తాను నీకు, ஆனா உனக்கு ஒரு முக்கியமான பங்கு இருக்கு. నీకు ముఖ్యమైన ఒక భాగం నీ దగ్గర ఉన్నది. శ్రేష్ఠ పుత్ర, శ్రేష్ఠన మోక్షமான வர ஆசீர்வாதம். శ్రేష్టం అంటే పెద్ద కుమారుడికి వచ్చే ఆశీర్వాదం. அதை எனக்கு கொடுத்தறியா? దాన్ని నాకు ఇచ్చేస్తావా? நான் இப்போ ரொம்ப பசியில நான் செலவு போறேன், எனக்கு శ్రేష్ఠ பொருள் மாத்திரம் வேண்டாம். నేను ఆకలికి చనిపోతూ ఉన్నా, నాకు ఎందుకు అది, నాకు వద్దు అని వదులుకున్నా. எடுத்துக்கோ, నువ్వు తీసుకో అని చెప్పి. நீ இப்ப எனக்கு இது கொடுத்தா போதும், ఇప్పుడు నువ్వు దీన్ని నాకు భోంచేసానికి ఇస్తే చాలన్నా. అనేకులకి పరలోక రాజ్యం వాంఛే இல்லை, పరలోక రాజ్యం గురించి వాంఛ లేదని. இந்த பூமிக்குரிய காரியங்கள் இருந்தால் போதும், ఈ భూమికి తగిన కార్యాలు ఉంటే చాలు. అనేక சிஸ்டர்கள் இருப்பார்கள், అందరు క్రైస్తవులుగా ఉంటారు, చర్చికి పోవాர்கள், సంఘానికి వెళ్తారు, ఏసావు పోల వాళ్ళు కొంటారు, కానీ ఏసావు లాగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ஒரு சிலர் மட்டும்தான், కొంతమంది మాత్రమే యాకోబై పోల, యాకోబు లాగా அந்த శ్రేష్ఠపుత్ర భాగத்தை அறிந்தவனாய், ఆ జ్యేష్ఠపుత్ర భాగాన్ని తెలుసుకున్నవారుగా, அதனுடைய முக்கியத்தை, ஆசీర్వాదத்தை ఉణర్ந்தవనాయ్, దాని ఆశీర్వాదాన్ని గ్రహించిన వారుగా, ఓ అది మహాపెద్ద కార్యం, అది గొప్ప కార్యముగా ఉందని, అది எனக்கு வேண்டும் என்று வாஞ்சிக்கிறவனாய், అది నాకు కావాలని ఆశిస్తారు. எனக்கு இருக்கிற எல்லாவற்றையும் அதற்காக நான் விட்டு விடுவேன். నాకున్న ప్రతిదీ కూడా దాని కొరకు నేను వదిలేస్తాను. எனக்குண்டான எல்லாவற்றையும், నాకున్న ప్రతిదీ சொல்லுகிறார், పౌలు చెప్తున్నాడు, எனக்குண்டான యావற்றையும், నాకు కలిగిన అన్నిటినీ நான் కుప్పையும், నేను పెంటతో సమముగా, நான் எனக்குண்டான యావற்றையும் దోషియం కుప్పగా ఎన్నినేன், దుమ్ముగాను పెంటగాను నేను తలిసి వదిలేసి. ఎదుకాగ క్రిస్తువే அறிவுக்காக, ఎందుకొరకంటే క్రీస్తు ఎవరని తెలుసుకుంటే ఆ యొక్క సువార్త కొరకు. நாம் அழைக்கப்பட்டவர்களாக இருந்தால், మనము పిలువబడిన వారమైతే, தேவன் நம்மோடு பேசினது உண்மையானால், దేవుడు మనతో మాట్లాడేది నిజమైతే, நாம் அவருடைய சத்தத்தை கேட்டது உண்மையானால், మనం ఆయన వాక్యాన్ని విన్నది నిజమైతే, நம்முடைய ஆசைகளாம் அங்கேதான் இருக்க வேண்டும், பூமியில் அல்ல. మన ఆశలన్నీ కూడా పరలోకంలో ఉండాలి కానీ భూలోకంలో. நம்முடைய குடியிருப்பு பரலோகத்தில் இருக்கிறது, మన నివాసం అయితే పరలోకంలో ఉన్నది. பவுல் சொல்லுகிறார், పౌలు చెప్తున్నాడు, கீழானவர்களே அல்ல, பூமிக்குரியவர்கள் அல்ல, కింద ఉన్న వాటిని కాదు, மேலானவர்களே தேடுங்கள், పైన ఉన్న వాటిని వెతకుడి. ஒரு மெய்யா அழைக்கப்பட்ட தேவனுடைய வித்தா இருக்கிற ஒரு விசுவாச சகோதர சகோதரியோ, ఒక నిజమైన దేవుడి వల్ల పిలువబడిన విత్తనం అయితే నువ్వు, இந்த பூமியிலே நமக்கு
கடமைகள் உண்டு. ఈ భూమిలో మనకి అన్ని విధంగా మనకి అవసరతలు ఉన్నది. ஒரு பிள்ளையாய் பிறந்தால் మనం ఒక బిడ్డగా పుట్టినప్పుడు நாம் வளர்ந்து ஸ்கூல் போய் காலேஜ் போய் ஒரு உத்தியோகத்துக்கு போய் మనం పెరిగి స్కూల్కి వెళ్ళి తర్వాత పనులకు వెళ్ళి ஏற்ற வயதிலே பெற்றோர் கல்யாணம் பண்ணி ఆ வைப்பார்கள். యొక్క సమయం వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. மறுபடியும் நம்ம ஒரு குழந்தை பெற்றுக்கொள்வோம். మళ్ళీ మనం ఒక బిడ్డని కంటాము. நம்ம கடமைகள் உண்டு. మనకి అన్ని విధమైన అవసరతలు ఉన్నాయి. நமக்கு வீடு இல்லைன்னா ஒரு இடம் வாங்கணும், வீடு கட்டணும். మనకి ఇల్లు లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలి. பிள்ளைகளோட எதிர்காலத்துக்காக நம்ம சேவிங்ஸ் பண்ணணும். పిల్లల యొక్క జీవితం కొరకు మనం ఏదైనా చేర్చి పెట్టాలి. கர்த்தர் இதெல்லாம் நீ செய்யாத, நீ ஒரு சாமியார போல நீ குடுமி கட்டின்னு இடுப்புல ஒரு துண்டு கட்டின்னு என் பின்னாடி வான்னு கர்த்தர் சொல்லல. ప్రభు ఇవన్నీ నువ్వు చెయ్యొద్దు, నువ్వు వచ్చి ఒక మఠంలో ఉండేవాడిలాగా వదిలి వచ్చే మొత్తము అని చెప్పలేదు. இந்த கடமைகளாம் செய்ய கர்த்தர் நமக்கு கிருபை தந்து ஆசீர்வதிக்கிறார். ఇదంతా చేయడానికి ఈ అవసరతలన్నిటినీ తీర్చడానికి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ஆனா நம்முடைய எண்ணம் మనసు எல்லாமே இதுலயே இருக்க கூடாது. కానీ మన మనసు అంతా కూడా మన హృదయం అంతా కూడా దీని మీదనే ఉండకూడదు. పౌలు சொல்றார் பூமிக்குரியவர்களே அல்ல. పౌలు చెప్తున్నాడు భూమికి తగింది కాదు. நீ பூமியில நீ இருக்கிறாய், భూమిలో నువ్వు ఉండొచ్చు, ஆனா கொஞ்ச காலம் தான் இருக்க போற. కానీ కొన్ని దినాలు జీవితం పర్మనెంట్ இங்க పట్టా పోட்டுன்னு పట్టా పోட்டு இருக்க போறது இல்லை. మనకి ఇది నిరంతరమైనది కాదు. கர்த்தருடைய வருகை, ప్రభు రాకడ, அருமையான விசுவாச சகோதர சகோதரியே, గొప్ప విశ్వాసులారా, அருமையான வாலிப பிள்ளைகளே, విశ్వాసులారా, பிள்ளைகளே, యవనస్తులారా, நான் உங்களுக்கு சொல்லுகிறேன், నేను మీతో చెప్తున్నాను, கர்த்தருடைய வருகை, ప్రభు రాకడ ரொம்ப 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 சீக்கிரமா நிறைவேறும். చాలా సమీపముగా ఉన్నది మన మధ్యలో. நமக்கு இங்க காலம் இல்லை, మనకి ఇంకా కాలం లేదు. நம்ம இன்னொரு 100 வருஷம் இருப்போம். మనం ఇంకా 100 సంవత్సరాలు ఉండొచ్చు అని అనుకోవద్దు. உலகத்தில் நடக்கிற சம்பவங்களை பார்க்கும் போது, లోకంలో జరుగుతున్న కార్యాలు చూసినప్పుడు கர்த்தருடைய வருகை, ప్రభు రాకడ అనేది மிக மிக சீக்கிரமா இருக்கிறது. చాలా దగ్గరలో ఉన్నది. అది ఇప్పుడు நாம் நம்முடைய ஆவியிலே, మనం ఇప్పుడు మన ఆత్మలో, நம்முடைய சரீரத்திலே, మన శరీరంలో, நம்முடைய ஒரு தசை நார் மசில்ஸ்ல, మన మన மசில்ஸ் తండ్రివాళ్ళు அதுல நம்முடைய ஒவ்வொரு செல்லிலையும், ప్రతి అణువులోను, మన நம்ம ரத்த அணுக்களிலும், మన రక్తంలోను நாம் அதை உணர்ந்து கொள்ள வேண்டும். దాన్ని మనం గ్రహించాలండి. நாம் அதை உணர்ந்து கொண்டால், మనము దాన్ని గ్రహించితే நாம் మనము இங்க இருந்தாலும், ఇక్కడ ఉంటేను, நம்முடைய கடமை எல்லாம் செய்து கொண்டு இருந்தாலும், మన బాధ్యత అంతా చేసినాను, நம்முடைய இருதயம் இங்க இருக்காது, మన హృదయం ఎక్కడ ఉండదు, நம்முடைய இருதயம் அங்க இருக்கும். మన హృదయం అక్కడ ఉంటుంది. ஆமென். హల్లెలూయా. அப்போ நாம் பார்த்துட்டே இருப்போம், எப்போ வருவார், మనం అప్పుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. ஆமென். హల్లెలూయా. ஹல்லேலூயா. இங்க பார்க்கிறோம், ఇక్కడ మనం చూస్తున్నాము, இந்த யாக்கோபு தனக்கு உண்டான பூமிக்குரிய காரியத்தை அவனை கொடுத்துட்டு பரலோகத்துக்குரிய ஆசீர்வாதத்தை பெற்றுக்கொண்டான். చూడండి, యాకోబు ఈ లోక సంబంధమైన కార్యాలని వదిలిపెట్టి పరలోక సంబంధమైన కార్యాన్ని పొందుకున్నాడు. அவன் பண்ணிட்டான், ఆయన ఏం చేశాడు? ఏసావు பூமிக்குரிய காரியத்துக்காக భూమిలో ఉన్న కార్యముల కొరకు பரலோகத்தின் ஆசீர்வாதத்தை, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలని పోగొట్టుకున్నారు. இந்த பாட்டு தமிழ்ல இருக்கு, தெலுங்குலயும் இருக்குன்னு இப்ப நானு నందికొట్టుకు పోయినప్పుడు శామ్యుల్ బొంబాక సంపత్ కుమార్ నాయనలా దాన్ని పాడను. ఈ పాట తమిళ్లో ఉంది, తెలుగులో అది ఇప్పుడు కొత్తగా తర్జుమా చేసి ఉన్నారు. ఆంధ్ర హైదరాబాద్ లో ఉన్న సామ్యుయల్ గారు వచ్చి దాన్ని పాడారు ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో. వేరు మన్నుకాగ మాణిక్యத்தை விட்டுட மாட்டேன், పాట தெரியுமா? కొత్తగా తెలుగులో తర్జుమా చేసి, అంటే మట్టి కొరకు బంగారాన్ని నేను పోగొట్టుకో. ஆமென். ஹல்லேலூயா. ஞாபகம் வரல. ஓகே, அருமையானவர்களே, இவன் வெறும் மட்டிக்காக, చూడండి ఏసు என்ன பண்ணிட்டாங்க, ఏసావు ఏం చేశాడంటే ஒரு டைமண்ட், ఈ మట్టి కొరకు ஒரு டைமண்ட் அவன் கொடுத்து விட்டான். ఆ యొక్క విలువైన వస్తువు నేను పోగొట్టుకున్నాను. சோத்ரம். ஓகே, இப்போ அங்கிருந்து என்ன பண்றான், அண்ணனுக்கு பயந்து யாக்கோபு மாமா வீட்டுக்கு ஓடுறான். ఏం చేస్తున్నాడంటే ఆ అన్నగారికి భయపడి ரெபெக்காவுடைய அண்ணன் வீட்டுக்கு, రెబెక్కా ఒక తండ్రి గారు అన్నగారి அங்க போய் அவன் லாபானுடைய 2 பெண்களிலே
இளைய மகளை அவன் விரும்புகிறான். అక్కడికి వెళ్ళి అక్కడ లాబాను ఒక రెండో కుమార్తెని ఆయన இப்ப நடக்கிற போல அப்பவும் லவ் மேரேஜ் தான், தப்பா எடுத்துக்காதீங்க. చూడండి ఇప్పుడు జరిగేలాగా అప్పుడు కూడా లవ్ మ్యారేజ్ జరిగింది. లవ్ అట్ ఫస్ట్ సైట్, பார்த்த உடனே చూడండి, எஸ் பார்த்த உடனே చూడండి చూసిన వెంటనే ప్రేమించాడు ఆయన. அப்போ கேக்குறான் மாமாட்ட, உங்க சின்ன பொண்ணு எனக்கு மனைவியா கட்டி கொடுத்து. ఆ మామగారి దగ్గరికి పోయి అడుగుతున్నాడు, మీ రెండో కుమార్తెని నాకు ఓకే ఇవ్వమని. நான் கொடுத்துறேன், 7 வருஷம் எனக்காக வேலை செய். ఆయన ఏమంటున్నాడంటే ఇస్తాను కానీ 7 సంవత్సరాలు నా దగ్గర పని చేయాలన్నారు. 7 வருஷம் வேலை செய்தான், 7 సంవత్సరాలు పని చేశాడు. நல்ல கிராண்டா மேரேஜ் எல்லாம் அரேஞ்ச்மெண்ட் பண்ணியாச்சு, ஸ்டேஜ் எல்லாம் போட்டாச்சு, గొప్ప గొప్ప స్టేజ్ అన్ని కట్టి పెద్ద పెళ్లి వివాహం చేశారు. முஸ்லிம் மேரேஜ் மாதிரி பெண்ணை வந்து முகம் மூடி கொண்டாந்து வைப்பாங்க. ముస్లిం పెళ్లిలాగా ముఖాన్ని ముసుగు వేసి తీసుకుని వచ్చారు. மேரேஜ் ஆன பேர் பார்த்தா அது மூத்த மகன் లేయా. ఆయన వివాహం చేసుకున్న తర్వాత చూశాడు, అది சண்டை போடுறான். అది పెద్ద కుమార్తె లేయాలి. நான் இன்னும் பேர் விரும்பினேன், நீ மூத்த மகளை கொடுத்துட்டு. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ జగడం వేస్తున్నాడు మామగారి దగ్గర, నేను రెండో కుమార్తెనే కదా ఆశించాను. சரி கோபப்படாத, ఇది வந்து మూత మగళ వీటిలో వச்சுட்டு చిన్న పన్న கொடுத்தா మర్యాద இருக்காது, గౌరవం. లాభాన్ని ఏం చెప్తున్నాడు అంటే రెండో అమ్మాయికి ముందు వివాహం చేస్తే బాగుండదు కాబట్టి పెద్ద అమ్మాయిని చేశాం నీకు, இன்னொரு 7 வருஷம் வேலை செய், ఇంకొక 7 సంవత్సరాలు పనిచేయి, ராகேலுக்கு கொடுக்கிறேன். ఇంకా రెండో అమ్మాయిని కూడా నీకు ఇస్తానని చెప్పారు. அவன் இன்னொரு 7 வருஷம் வேலை செய்யறான், ఇంకొక 7 సంవత్సరాలు పనిచేశాడు. ராகேலை பெற்றுக்கொள்கிறான், రెండో కుమార్తెని వివాహం చేసుకున్నాడు. சரி, இப்போ அவனுக்கு திடீரென்று லேயாளுக்கு பிள்ளைகள் பெறுது. ఇప్పుడు చూసినప్పుడు లేయాలకి పిల్లలు పుడుతున్నారు, ராகேலுக்கு பிள்ளை இல்லை, రాహేలుకి పిల్లలు లేదు. அவனுடைய ஆஸ்தி எல்லாம் பெருகி போச்சு, ఆ ఆస్తి అంతా ఇప్పుడు పెరిగి ఉంది. ఇప్పుడు அவனுடைய ஆடுகள் மந்தைகள் பெருகி போச்சு, ఆయన గొర్రెలు ఆయన ఒక మంద అంతా కూడా గొప్పగా வேலைக்காரர்கள் அதிகமாயிட்டாரு, విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు திடீரென்று அவனுக்குள் ஒரு ஏக்கம் வருது. ఇప్పుడు ఆయన లోపల ఒక బాధ వస్తుంది. ఇప్పుడు ஹல்லேலூயா, హల్లెలూయా, கவனிக்கிறீங்களா? గమనిస్తున్నారా? திடீரென்று அவனுக்குள் ஒரு ஏக்கம், ஒரு லாங்கிங். ఇప్పుడు ఆయన లోపల ఒక బాధ వస్తుంది. என்ன ஏக்கம்? ఏంటి ఆ బాధ? என் பிதாவுடைய வீட்டுக்கு போக வேண்டும், నా తండ్రి ఇంటికి నేను పోవాలి. ஹல்லேலூயா, హల్లెలూయా, என் பிதாவின் வீட்டுக்கு போக வேண்டும். அவனுக்குள் ஒரு ஏக்கம் திடீரென்று உண்டாகும். నా తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆయనలో ఒక బాధ కలిగిందండి. హోమ్ గోయింగ్ టైం, హోమ్ గోయింగ్ టైం, ఇంటికి వెళ్ళే సమయము. அந்த சமயத்தில் இப்ப நாம் இருக்கிறோம், మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము. நாம் நம்முடைய பிதாவின் வீட்டுக்கு போகும் சமயத்தில் இப்ப இருக்கிறோம். మనము మన తండ్రి ఇంటికి పోయే సమయంలో మనం చేసి யார் யாருக்குள்ளே அந்த ஏக்கம் இருக்கோ, ఎవరి లోపలంతా ఆ బాధ ఉన్నదో, யார் யாருக்குள்ளே அந்த வாஞ்சை இருக்கோ, ఎవరి దగ్గర అంతా ఎదురు చూసే కార్యం ఉన్నదో, హల్లెలూయా, அந்த ஏக்கம் வந்து விட்டால், ఆ బాధ వచ్చినప్పుడు நீ அவனுக்கு எவ்வளவு சொத்து கொடுத்தாலும், నీవు ఎంత ఆస్తులు ఇచ్చినాను, எவ்வளவு பொருள் கொடுத்தாலும், ఎంత ఆయన அவன் சந்தோஷப்பட மாட்டான், వాడు సంతోషించాడు. అక్కడ அவனுக்கு திருப்தி ஆகாது, వాడికి అది తృప్తిగా ఉండదు. ఎందుకు? ஏக்கம் அதிகமாகுது, அதிகமாகுது. ఇంకా ఆ బాధ ఎక్కువ అవుతూ ఉన్నది. ఇప్పుడు நான் என் பிதா வீட்டுக்கு போக வேண்டும், నేను నా తండ్రి ఇంటికి என் పోవాలి, பிதா முகத்தை நான் காண నా வேண்டும், తండ్రి ముఖాన్ని நான் చూడాలి. எப்போ 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 என்ற ஏக்கம் அவனுக்குள் பற்றி ஒரு தீயை போல எரிந்து கொண்டு, ఎప్పుడు 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 అనే బాధ అది ప్రకాశిస్తూ ఉందండి. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, and home going time is now. అది ఇంటికి వెళ్ళే సమయం ఇప్పుడు ఇప్పుడు கிறிஸ்துவின் மனவாட்டி இப்போ வீட்டுக்கு போகும் வேலை வந்து விட்டது. క్రీస్తు ఒక వధువు ఇప్పుడు పోయే సమయంగా ఉన్నది. அப்போ அவன் லாபானிடத்தில் பேசி தன்னுடைய ஆஸ்தியெல்லாம் சேர்த்துக்கொண்டு தன் மனைவி பிள்ளைகளை அவன் அழைத்துக் கொண்டு அவன் போகிறான். ఇప్పుడు లాబాన్ దగ్గర మాట్లాడి తన పిల్లలు తన భార్యలు అందరిని తీసుకుని ఆయన వెళ్లేదానికి ప్రయాణపడుతున్నాడు. போகிறதுக்கு முன்னாடி லாபான் அவன் ஆடுகளை மயிர் கத்திரிக்க போயிருந்தான். పోయేదానికి ముందు ఆయన గొర్రెల్ని అంతా బొచ్చుని కత్తిరించడానికి తీసుకుని పోయాడు. அந்த சமயத்திலே ராகேல் தன் தகப்பனுடைய சுரபங்களை திருடி கொண்டான். ఆ సమయంలో రాహేల్ ఏం చేసిందంటే తన తండ్రి ఇంటిలో నుంచి సురుబాల్ని దొంగలించిందా. இப்போ இந்த ராகேல் அவன் புறஜாதி. ఇప్పుడు రాహేలు అన్య జాతి. ஏன் ஆபிரகாம் அங்கன்னு வந்தாரு, ఎందుకు? అబ్రహాము అక్కడ నుంచే కదా వచ్చాడు. அவர் கல்தேர் ஊர்ல தான் வந்தார். ఆయన యొక్క బబిలోను புறஜாதிதான். అబ్రహాము కూడా అన్య జాతి. அவர் எப்பொழுது விசுவாசியானார், ఆయన ఎప్పుడు విశ్వసించాడు, அவர் எப்பொழுது தேவனால் ஏற்றுக்கொள்ளப்பட்டார், ఆయన ఎప్పుడు దేవుడు వల్ల கொடுக்கப்பட்ட போது ఆయనకి ఆ సున్నతి ఇచ్చినప్పుడు அந்த விருத சேதனம் அன்னைக்கு மாம்சத்துல, ఆ రోజుల్లో సున్నతి అనేది మాంసంలో, இன்னைக்கு விருத சேதனம் பரிசுத்த అవిజ్ఞాన స్నానం. ఈ రోజు సున్నతి అనేది పరిశుద్ధాత్మ బాప్తిసంలో. நீ பரிசுத்த ஞானம் பெற்றுக்கொள்ளாவிட்டால் நீங்க விருத சேதனம் பண்ணப்படவில்லை. నువ్వు పరిశుద్ధాత్మ
బాప్తిసం నువ్వు పొందుకోలేదంటే నువ్వు ఇంకా సున్నతి పొందలేదు. இப்போ அவன் மெய் விசுவாசியா இருக்கிறான். ఇప్పుడు ఆయన మీద విశ్వాసంగా அவன் ఉన్నాడు. பிரிந்து வந்தான். ఆయన వేరుపరిచాడు, எல்லாத்தையும் விட்டு விட்டான். అన్నిటిని వదిలిపెట్టాడు. இப்போ ஆபிரகாமுடைய தாப்பன் ఇప్పుడు అబ్రహాం ఒక తండ్రి லாபான் లాబాన్ இவரெல்லாம் என்ன சொல்லியிருப்பாங்க? వీళ్ళందరూ ఏం చెప్పింటారు? உங்க தாத்தா ஆபிரகாம் இப்படி தேவன் அழைத்தார். మీ తాతగారిని, మీ జేజ తాతగారిని ఇలాగంతా పిలిచారు. அவன் போகிறேன்னு சொன்ன போது நாங்கள் எவ்வளவு கன்வின்ஸ் பண்ணி பார்த்தோம். అబ్రహాము వెళ్ళేటప్పుడు మేము ఎంతో మాట్లాడి చూసాం ఆయన దగ్గర. அவன் கேட்கவே இல்லை. ఆయన మాట వినలేదు. இல்ல தேவன் அழைத்தார் நான் போகிறேன் என்று பிடிவாதமாய் புறப்பட்டு போ. లేదు లేదు, ప్రభు నన్ను పిలిచాడు, నేను పోయే తీరాలని పోయాడు. சாராளையும் கூட கூட்டிட்டு போயிட்டான். సారాయిని కూడా తీసుకుని పోయాడు. சாராளுக்கு பிள்ளை இல்லை. సారాయికి ఇంకా పిల్లలు లేదు. கர்த்தர் கொண்டு போன தேசத்திலே, కానీ ప్రభువు తీసుకుని పోయిన దేశంలో தேவன் அவளை ஆசீர்வதிக்கவே ஆசீர்வதித்தார். దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. அவர் சரீரங்களை மறுரூபப்படுத்தினார். వాళ్ళ శరీరాన్ని మార్పు చెందేలాగా చేశాడు. அவருக்கு ஒரு குமாரனை கொடுத்தார், ஈசாக்கை கொடுத்தார். అక్కడ ఒక కుమారుడిని అనుగ్రహించాడు. ஈசாக்கு 2 குமாரனை கொடுத்தார். ఈసాకి మళ్ళీ 2 కుమారులు ఇచ్చాడు. அந்த குமாரனுடைய, அந்த ஈசாவுடைய இளைய குமாரன் தான் ఆ ఈసాకు ఒక 2వ కుమారుడే యాకోబు. இத்தனை சாட்சிகள் அவர் சொல்லியிருப்பாங்க இல்லையா? ఇన్ని సాక్ష్యాలు వాళ్ళు చెప్పింటారు. இந்த சாட்சிகள் லேயாலும் ராகேலும் கேட்டிருப்பாங்க இல்லையா? ఈ సాక్ష్యం అంతా లేయాలను రాహేలు వినింటారు కదా. இப்ப யாக்கோபுக்கு மனைவி ஆகிற இவர்கள், ఇప్పుడు యాకోబుకి భార్య అవుతున్న వీళ్ళిద్దరూ அவர் எப்படிப்பட்ட விசுவாசமுள்ளவர்களா இருக்க வேண்டும்? ఎలాంటి విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి? அவர் யாக்கோபுடைய விசுவாசத்தை ஏற்ற விசுவாசமுள்ளவர்களா இருக்க வேண்டும். యాకోబు విశ్వాసము వీళ్ళు విశ్వాసంగా ఉండాలి. அவர் ஈசாக்குடைய விசுவாசத்துக்கு ஏற்றபடி இருக்க வேண்டும். ఈసాకు ఒక విశ్వాసానికి తగినలాగా వీళ్ళు జీవించాలి. ஆபிரகாமுடைய விசுவாசம் ஏற்ற விசுவாசம் అబ్రహాం అంగీకరించిన ఆ విశ్వాసానికి వీళ్ళు వెళ్ళాలి. என்ன ஆபிரகாம் அழைத்த தேவன் சொன்னார், ఎందుకంటే అబ్రహాంని పిలిచిన దేవుడు ఏమన్నాడంటే, நாம லேவியராகமம் பார்த்தோம், உன் கர்த்தராகிய நான் பரிசுத்தர் ஆனபடியால் నీ ప్రభు అయిన నేను పరిశుద్ధుడిది కాబట్టి நீங்க எனக்கேற்ற பரிசுத்தம் உள்ளவர்களா இருக்கும், నాకు తగిన పరిశుద్ధంలో మీరు జీవించండి అన్నాడు. நீங்க என்னுடையதா இருக்கும்படிக்கு మీరు నా వారుగా ఉండాలని எல்லா ஜனங்கள் மத்தியிலிருந்து நான் உங்களை பிரித்தெடுத்து ప్రతి జనాల మధ్యలో నుంచి వేరుపరిచాను. హల్లెలూయా. தேவன் அதை உன்னிடத்திலும் என்னிடத்திலும் எதிர்பார்க்கிற காரியம். దేవుడు దాన్ని నీ దగ్గర నా దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. இதெல்லாம் கேட்டறிந்த ராகேல், ఇవన్నిటినీ విన్న రాహేలు இப்ப அவள் தன்னுடைய தாப்பன் வீட்டையும் தன் தேசத்தையும் இவள் இனத்தையும் தன் தாப்பன் வீட்டை விட்டு பிரிந்து யாக்கோபோட போகிறார். ఇప్పుడు తన తండ్రి ఇంటి వారిని, తన బంధువుల్ని, జనాల్ని అందరినీ వదిలిపెట్టి ఇప్పుడు యాకోబుతో పోవాలి. ఇప్పుడు அவள் ஒரு சொறி நாயத்தை கூட்டின்னு வரா. ఇప్పుడు ఆమె యొక్క గజ్జి కుక్కని తీసుకుని వస్తుంది. பாருங்க, அவன செய்யறா, தன் தாப்பனுடைய சுரூபங்களை திருடி கொண்டு ఏం చేస్తుంది? తన తండ్రి ఇంటిలో నుంచి ఆ సురూపాలని తీసుకుని వస్తుంది. ஹல்லேலூயா, హల్లెలూయా. அவள் தேவனுக்கு பிரியமில்லாத காரியத்தை செய்தாள். చూడండి, ఆమె దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసిందండి. அருமையானவர்களே, ప్రియమైన వారులారా, நாம் முற்றிலுமாய் விட்டு வர வேண்டும். మనము పూర్తిగా వదిలిపెట్టి రావాలి. நாம் முற்றிலுமாய் பிரிந்து வர வேண்டும். మనం పూర్తిగా వేరుపడాలి. இந்த லோகம் வேண்டாம். ఈ లోకం మనకి వద్దు. ஒரு பாட்டு ஞாபகம், ఒక పాట ఒకటి వస్తుంది. சரி, ஓகே, டைம் வேஸ்ட் பண்ண வேண்டாம். ஒன்றும் இந்த பூமியில நமக்கு சொந்தம் அல்ல. ఏది కూడా మనకి ఈ భూమిలో మనకి నిరంతరము కాదు. நம்ம சொந்தமானது ஒன்றுதான், நம்ம குடியிருப்பு பரலோகத்தில் இருக்கிறது. మనకి నిరంతరమైనది ఒకటి, అది పరలోకం మాత్రమే. இந்த ராகேல் அறிந்தும் என்ன செய்கிறாள்? ఈ రాహేలు దాన్ని తెలుసుకొని அவள் தன் தாப்பனுடைய சுரூபங்களை திருடி கொண்டாள். తన తండ్రి ఇంటిలో నుంచి ఆ సురూపాల్ని దొంగలించుకుని அநேகர் கிறிஸ்துவுக்குள் வரும்போது, అనేకులు క్రీస్తులోనికి వచ్చినప్పుడు தங்களுடைய பாரம்பரியங்களை கூட கொண்டு வருகிறார். తన పితరుల యొక్క ఆచారాన్ని తీసుకుని వస్తారు. தம்முடைய அவர் கற்றுக்கொண்ட மதத்தின் கோட்பாடுகளை கொண்டு வருகிறார். వాళ్ళు ముందుగా ఏదైతే విశ్వసించారో, ముందుగా ఏదైతే నమ్మారో దాన్ని కూడా చేరి తీసుకుని వస్తారు. அவளுக்கு அந்த சுரூபங்கள் மேல் ஒரு நம்பிக்கை இருந்திருக்கும், கொண்டு வர மாட்டான். ఆమెకి ఆ సురూపాల మీద నమ్మకం ఉండాలి కాబట్టి ఆమె తీసుకుని వచ్చింది. அப்படியான என்ன அர்த்தம் என்றால், అలాగంటే ఏం అర్థం అంటే, இந்த தேவன் அவர் போத மாட்டாரு, ఈ దేవుడు మనకి సరిపోడు. ஒருவேளை ஏதாவது குறைப்பட்டால், ఒకవేళ ఏదైనా లోటుపాటు అయితే இந்த தேவன்கிட்ட நான் ஜெபம் பண்ணி பெற்றுக்கொள்ளலாம். அதான அர்த்தம். ఈ సురూపాల దగ్గర మనం ప్రార్థన చేసి దాన్ని పొందుకుందాం. பத்தீங்களா? இருமனம். చూడండి, இருமனம், 2 విధమైన మనసు ఇప్పుడు కలిగింది. ஆமென். ஆனால் கர்த்தரிடத்தில் வந்தால்,
కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు நாம் எல்லாத்தையும் விட்டு మనం అన్నిటిని వదిలిపెట్టి அந்த 3 எபிரேய புருஷர்கள் ఆ ముగ్గురు ఎబ్రేయులు పురుషులు నెబుకద్నెజర్ నిறுத்தின பொருசிலை ఆ నెబుకద్నెజర్ ఆ యొక్క గోపురాన్ని அவன் யாரோட சிலை நிறுத்தினான்? చూడండి, ఆ స్టాచ్యూ ఎవరిది అంటే నెబుకద్నెజర్ సిலை அல்ல. అది నెబుకద్నెజర్ ఒక స్టాచ్యూ కాదు. అది அவனுடைய தேவன், அவன் வணங்கின தேவன் పేరు బెల్షాజార్. ఆయన ఏ దేవుడిని అయితే నమ్ముతున్నాడో ఆ బెల్షాజార్ ఒక శిలని ఆయన పెట్టాడు. బెల్షాజార్ సిலை లేదు, அவன் வணங்கின தேவனுடைய பேரு பெல்ஷாசார். ఆయన నమ్మిన దేవుడి పేరు బెల్షాజార్. ஆனால் தானியேல் வந்து தேவனுடைய ஆவியை பெற்று தேவன் ஞானமுள்ளவனாய் இருக்கிறபடினாலே, కానీ దానియేలు దేవుని ఆత్మ ద్వారా జ్ఞానిగా ఉన్నాడు కాబట్టి దానియేలుకి నెబుకద్నెజర్ வைக்கிற பேரு பெல்ஷாசார். దానియేలుకి నెబుకద్నెజర్ పెట్టిన పేరు బెల్షాజార్. இப்போ பெல்ஷாசாருக்கு அவன் சிலை செய்கிறான். ఇప్పుడు బెల్షాజార్కి ఆయన శిలని చేశాడు. யாருக்கு செய்தான்? ఎవరికి చేశాడు? దానియేలుடைய சிலை செய்கிறான். దానియేలు ఒక శిల్పాన్ని చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ. புரியுதா? హల్లెలూయా. அவனுடைய தெய்வத்தின் சிலை. இப்போ அவனுடைய தெய்வம் அவன் யாருன்றான்? ఇప్పుడు தேவனுடைய ஆவி தானியேலுக்கு இருக்குது. தானியேல் தான் பெல்ஷாசார்னு அவன் முடிவு பண்ணான். ఇప్పుడు దానియేలు లోపల దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఈయన ఏ దేవుడిని నమ్ముతున్నాడో ఆ దేవుడు దానియేలు లోపల ఉన్నాడు కాబట్టి பெரிய சிலை சேர்த்துட்டா சொல்றான். எக்காலம் போடும் போது எல்லா ஜனங்களும் விழுந்து பெல்ஷாசாரை வணங்க வேண்டும், தானியேலை வணங்க வேண்டும் என்று கட்டளை பிறப்பிக்கிறான். ఒక పెద్ద శిల్పాన్ని చేసి ఒక బోర ఊదినప్పుడు అందరూ నమస్కరించాలి, దానియేలుని కూడా నమస్కరించారని చెప్పాడు. ஆனா இந்த 3 புருஷர்கள் என்ன சொன்னாங்க? ఈ ముగ్గురు యవనస్తులు ఏం చెప్పారంటే, நாங்கள் యెహోవా దేవుని மட்டும்தான் வணங்குவோம், మేమైతే యెహోవాని మాత్రమే నమస్కరిస్తాం, ராஜா நிறுத்தின பொற்சிலையை நான் வணங்க மாட்டோம் என்று ராஜா அறிந்திருக்க கடவர். ప్రభు ఇక్కడ నెబుకద్నెజర్ కట్టిన ఆ యొక్క శిల్పాన్ని మేము నమస్కరించము అని ధైర్యముగా మాట్లాడారంట. అప్పుడు రాజా మినిస్టర్ అனுப்புறான், அனுப்பி சொல்றான், அப்பா நீ வந்து ரொம்ப பெரிய தப்பு பண்றப்பா, இந்த சிலை வேற யாரும் இல்லப்பா, உங்க சொந்த சகோதரன் దానియేలు சிலைப்பா. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు అంటే తన ఇంటి వారిని పంపిస్తున్నాడు, తన ప్రజల్ని పంపించి, అయ్యా ఈ యొక్క శిల్పము అది వేరే ఏదో అనుకోవద్దు, నీ సహోదరుడైన దానియేలుకి శిల్పము ఇది ஒரு பேய் சிலை கிடையாது, இது ஒரு பிசாசு சிலை கிடையாது, ఇది ఒక దెయ్యం యొక్క శిల్పము కాదు, இது அந்நிய தேவ சிலை கிடையாது, అన్య దేవతల యొక్క శిల్పము కాదు, இது உங்களுடைய சொந்த சகோதரன் எபிரேய పురుషునాన దానియేలుடைய சிலை. ఇది మీ సొంత సహోదరుడైన దానియేలు యొక్క శిల్పం. ఇది நாங்கள் வணங்கும் யெகோவா தேவனை தவிர யாரும் வணங்க மாட்டோம் என்று தீர்மானித்து சொன்னார்கள். మేము దేని నమస్కరించము, యెహోవా దేవుడు ఒక్కడే మేము నమస్కరిస్తామన్నారు. ராஜாவுக்கு ரொம்ப கோபம் வந்துருது. రాజుకి భయంకరమైన కోపం వచ్చింది. ఇప్పుడు அவர் சொல்லுகிறார், இன்னொரு வாய்ப்பு தரேன், ఇంకొక ఛాన్స్ கொடுக்கிறேன், ఇంకొక సమయం ఇస్తాను, உன்னுடைய முடிவை కొంచెం మార్చిపా, బుద్ధిశాలిగా இருந்துగப்பா, ఇంకొక సమయం నీకు ఇస్తాను, బాగా ఆలోచించు, நீ தெரிஞ்சுக்கப்பா, నువ్వు బతకాలని చూసుకో. என்னோட 3 பேரும் அவனுடைய அரசாங்கத்திலே మినిస్టర్గా இருக்கிறாங்க. ఈ ముగ్గురు కూడా ఆయన ఒక రాజ్యంలో ప్రధానులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దానియేలు ప్రధాన మంత్రి, దానియేలు ముఖ్యమైన ప్రధానిగా ఉన్నాడు. ఇవరు 3 பேரும் మంత్రిகள் தான். వీళ్ళందరూ కూడా మంత్రులుగా ఉన్నారు అక్కడ. நான் இன்னொரு ப்ரமோஷன் தரேன், இன்னும் பெரிய போஸ்ட் தரேன், ఇంకా పెద్ద పోస్టింగ్ నీకు ఇస్తాను, கொஞ்சம் திங்க் பண்ணு, కొంచెం ఆలోచించు, இந்த ఛాన్స్ విట్రాద, ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు, பெரிய ஆளா இருக்கலாம், నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. యెహోవా దేవుని తవిర వేరేం నాంగల్ లేదు, యెహోవా దేవుడు ఒక్కడే మేము నమస్కరిస్తామన్నారు. రాజా சொன்னார், இந்த சூளையை 7 மடங்கு அதிகமா, ఇప్పుడు 7 సారి మంట పెట్టమన్నాడు. ఇప్పుడు అక్కడ அப்போ சொல்றாங்க, நாங்கள் விசுவாசிக்கிற எங்கள் தேவனாய் கர்த்தர், మేము విశ్వసించే ఈ దేవుడు எங்களை ரட்சித்தாலும் சரி, మమ్మల్ని రక్షించడాను సరే, ரட்சிக்கா விட்டாலும் మమ్మల్ని రక్షించలేదంటే ராஜா நிறுத்தின சிலை நாங்கள் వణంగ మాటం. ఈ రాజు కట్టిన ఈ శిల్పాన్ని మేము నమస్కరించము. అరుణారులే, ప్రియమైన వారులారా, அன்றைக்கு சாத்ராக் மேஷாக் ஆபேத்நேகோக்கு நமக்கு இருக்கிற இந்த வெளிப்பாடு விசுவாసం இல்லை. ఆ దినములలో షద్రక్ మేషాక్ ఆబేద్నెగోకి ఇప్పుడు ఉన్న ఇక ప్రత్యక్షత లేదు. అప్పుడు நமக்கு வாக்குத்தத்தங்கள் இல்லை, మనకి ఉన్న వాగ్దానాలు అప్పుడు వాళ్ళకి లేదు. அது முன்பாக தேவன் சொல்லவில்லை, ராஜாவுடைய கட்டளை நீ மீறி நீ எனக்கா வரைக்கு வந்தால் நான் அக்கினி போட்டு ரட்சிப்பேன் தேவன் சொல்லவில்லை. దానికి ముందు ఆయన యెహోవా దేవుడు ఎలాగంట మాట్లాడలేదు వాళ్ళ గురించి, ఈ వాగ్దానాల గురించి. அவருக்கு நம்பிக்கையே இல்லை, వాళ్ళకి ఆ నమ్మకమే లేదు. ஆளுநர் சொல்றாங்க, எங்க தேவனாய் கர்த்தர் ரட்சித்தாலும் சரி
காணாவிட்டாலும் కానీ நம்பிக்கை మా இல்லை. దేవుడు మమ్మల్ని కాపాడినాను కాపాడలేదంటను ஆனால் நாங்கள் మేము మాత్రం ఆ యొక్క సర్పాన్ని మేము నమస్కరించము. அப்படிப்பட்ட வைராக்கியத்துக்காக தேவனாய் கர்த்தர் உன்னை அழைக்கிறார். అలాంటి గొప్ప విశ్వాసాని కొరకు దేవుడు ఈ రోజుల్లో నిన్ను నన్ను நீ పిలుస్తున్నాడు. இந்த பூமியிலே நீ சௌரியமாக, நீ சந்தோஷமாக, நீ சம்பூர்ணமாக வாழ வேண்டும் என்றால் அநேக வழிகள் பிசாசு உனக்கு வழி திறந்து கொடுப்பான். ఈ భూమిలో నువ్వు సౌకర్యంగాను సంతోషంగాను ఇంకా నీ ఇష్ట ప్రకారంగా జీవించాలంటే సాతాను ఎన్నో విధమైన దారులను చూపిస్తారు. ஆனா உன்னை அழைத்தவர் சொன்னார், కానీ నిన్ను పిలిచిన వాడు ఏమన్నాడు? நான் பரிசுத்தராய் இருக்கிறபடினாலே నేను పరిశుద్ధుడిని కాబట్టి நீங்கள் మీరును எனக்கு ஏற்ற பரிசுத்தராய் నాకు இருக்க. తగిన పరిశుద్ధంలో జీవించండి. உலகம் சொல்லுகிற பரிசுத்தம் அல்ல, లోకము చెప్తున్న పరిశుద్ధంలో కాదు, உலகம் சொல்லுகிற లోకము చెప్తున్న உபதேசங்கள் அல்ல, ఉపదేశంలో కాదు, எனக்கு ஏற்ற பரிசுத்தராய் இருக்க. నాకు తగిన పరిశుద్ధంలో మీరు జీవించాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. இங்க நான் பார்க்கிறோம், ఇక్కడ మనం இந்த చూస్తున్నాం ராகேல் அவள் என்ன செய்றாங்க? ఈ రాహేలు ఏం చేస్తున్నారంటే அவள் முற்றிலுமாய் பிரிந்து வரவில்லை. ఆమె ఇంకా పూర్తిగా వదిలిపెట్టి రాలేదు అక్కడి నుంచి. அவள் கொஞ்சம் காம்ப்ரமைஸ் பண்ணாள். ஒருவேளை இந்த கர்த்தர் கைவிட்டா, ఆమె కొంచెం ఏమనుకునిందంటే ఒకవేళ ఈలోక యాకోబుకి దేవుడు చేయి వదిలేడంటే మనకి ఈ రఫాన్ దేవుడు ఉన్నాడు అని అనుకునింది. அதன் விளைவு என்னாச்சு தெரியுமா? దాని ఫలితం ఏమైంది తెలుసా? சொல்லுங்க பிரதர். வழியிலே இறந்து போனார். இல்ல, கர்த்தர் அவளுடைய கர்ப்பத்தை அடைத்தார். దాని ఒక ప్రతిఫలం ఏమైందంటే ప్రభు ఆమె గర్భాన్ని ఆయన మూసిపెట్టారు. லேயாளுக்கு 4 பிள்ளைகள் பெறுகிறது. లేయాలకి పిల్లలు పుడుతున్నారు. லேயாளுக்கு பிள்ளை பெற முடியாம பலவீனம் ஆகும் போது தன்னுடைய தாதிமாரை யாக்கோபுக்கு மனைவியா கொடுங்க. నలుగురు కుమారులు పుట్టారు. నలుగురికి తర్వాత లేలకు దాసురాలకి మళ్ళీ పిల్లలు పుడుతున్నారు. ராகேலுக்கு ரொம்ப பொறாமை வருது. రాహేలుకి ఎక్కువ అసలు వచ్చింది. அவர் பிள்ளை பெற முடியவில்லை. ఆమె వల్ల బిడ్డలు కనేదానికి అవ్వలేదు. அப்போ சொல்றா, என் தாதிமாரை கொடுங்க, அவள் மூலமா எனக்கு ఇప్పుడు నా దాసురాలు ఇస్తున్నాడు, ఆమె మూలంగా నాకు పిల్లలు అని చెప్తున్నాడు. ஆனா அவளுக்கு பிள்ளை பெறவே இல்லை. కానీ ఆమెకి పిల్లలు పుట్టనే లేదు ఇంకా కూడా. கர்த்தர் கர்ப்பத்தை அடைத்தார். ప్రభు ఆ యొక్క గర్భాన్ని మూసిపెట్టారు. உன்னை அழைத்தவர் உண்மை உள்ளவர், నిన్ను పిలిచిన వాడు నిజమైన వాడు. அவருடைய சத்தத்தை நீ கேட்பாயானால், ఆయన ఒక వాక్యం విన్నప్పుడు, அவருடைய வார்த்தை உன்னோட பேசுமானால், ఆయన వాక్యం నీతో இது మాట్లాడినప్పుడు, தேவனிடத்தில் பேசுகிற வார்த்தை நீ அறிந்து விசுவாசிப்பாயானால், ఇది దేవుడు నాతో మాట్లాడే వాక్యం అని నేను విశ్వసించినప్పుడు, அழைத்தவர் உண்மை உள்ளவர், పిలిచిన వాడు నిజ அவர் அப்படியே செய்ய வல்லவராய் ఆయన అలాగనే చేయ గొప్ప దేవుడుగా ఉన్నాడు. நீ முற்றிலுமாய் உன்னை ஒப்பு கொடுத்து పూర్తిగా నువ్వు సమర్పించుకుని, ஆபிரகாம் கர்த்தர் தன்னை அழைத்தது போல ஆபிரகாம் புறப்பட்டு போனான். అబ్రహాముని ఎలాగ పిలిచాడు అలాగే అబ్రహాం పోయాడు. அப்படி நீ புறப்பட்டு போவாயானால், ఆ విధంగా నువ్వు బయలుదేరావంటే அவர் சொன்ன எல்லா வாக்குத்தத்தமும் உன் ஜீவித்தில் வந்து நிறைவேறும். ఆయన చెప్పిన ప్రతి వాగ్దానము కూడా నీ జీవితంలో నెరవేరుస్తారు. ஏன் ஆசீர்வாதம் இல்லையா? ఎందుకు ఆశీర్వాదం లేదండి? வாக்குத்தத்தம் கொடுத்த கர்த்தர் மேல் குறையா? ఆ వాగ్దానం ఇచ్చిన ప్రభు మీద ఏదైనా లోటు ఉందా? அழைத்தவர் மேல் குறையா? మనం పిలిచిన వాడి మీద ఏదైనా நான் లోటా? கீழ்ப்படியாமல் விசுவாசியாமல் கீழ்ப்படியாமல் போனதுனாலதான் குறை. నేను లోపడకుండా అవిశ్వాసము ద్వారానే ఈ లోటుపాటులన్నీ వచ్చింది నా జీవితం. ஹல்லேலூயா. ஆமென். நான் வேண்டாததை என்னோடு கூட கொண்டு வந்ததினாலே, ప్రభుకి ఇష్టం లేని దానిని నాతో పాటు నేను తీసుకుని వచ్చిన ద్వారా அந்த புண்ணு பிடிச்ச சொறி நாயை மறக்காதீங்க. ఆ దెబ్బ తగిలిన గజ్జికొకని మర్చిపోవద్దండి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. இப்ப அடுத்த ஒரு காரியம் பார்ப்போம். ఇంకో யோசுவா 7ஆம் మరో அதிகாரம். కార్యం మనం చూద్దాం. యెహోషువ 7వ అధ్యాయము. ஸ்தோத்திரம். ప్రైజ్ ది లార్డ్. తీసిన వారు కొంచెం முதல் வசனம், யோசுவா முதல் வசனம். 7వ అధ్యాయంలో మొదటి వాక్యం. శపితమైన దాని విషయంలో శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమనుమడును, యూదా గోత్రములో జరహు మునిమనుమడు, జబ్ది మనవడును, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. శపితం చేయబడిన వాటిలో నుంచి కొన్ని కార్యాలు చేర్చుకున్న వల్ల இப்ப కోపించుకున్నాడు. எகிப்துல இருந்து தேவன் ஓங்க பேத்தினாலும் பலத்து கருதினாலும் இஸ்ரேல் ஜனங்களை வெளியே அழைத்து கொண்டு வந்தார். ఇప్పుడు ఐగుప్తు రాజ్యంలో నుంచి తన పోయే బలము ద్వారా ఆయన తీసుకుని వచ్చాడు వాళ్ళని బయటికి. 40 வருஷ காலமாக வனாந்தரத்தில் அவர்களை அலக்கழைத்து வழி நடத்தி 40 సంవత్సరాలుగా ఆ యొక్క అరణ్యంలో నడిపించి అనేక అద్భుత అடையாளங்களை அதிசயங்களை அவர் மத்தியில் செய்து అనేకమైన అద్భుతాలని ఆయన చేసి
இப்போ அவங்க கிளைமேக்ஸ் கிட்ட வராங்க. ఇప్పుడు ఆ చివరి కార్యంలో వాళ్ళు వస్తున్నారు. அவர்கள் யோர்தானை கடந்தால் వాళ్ళు యోర్దాన్ని దాటినప్పుడు தேவன் ஆபிரகாம் வாக்குத்தத்தம் பண்ணின தேசத்தை சுதந்தரித்துக் கொள்ள போகிறார். యోర్దాన్ని దాటారంటే అబ్రహాంకి ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని స్వతంత్రించుకుంటారు. ஊழியக்காரன் மோசேயுடைய காலம் முடிந்து விட்டது. ఆ సేవకుడైన మోషే కాలం అయిపోయింది. இப்போ யோசுவாவுடைய కాలం. ఇప్పుడు యెహోషువ కాలము. హల్లెలూయా హల్లెలూయా. நம்முடைய மோசேயின் காலம் முடிந்தது. இப்ப நம்ம யோசுவான் காலத்துல இருக்கிறோம். మన మోషే కాలం అయిపోయింది, మనం ఇప్పుడు యెహోషువ కాలంలో ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. తిరిగి சொல்லுகிறார், ప్రవక్త చెప్తున్నాడు, யோசுவா காலம் பரிசுத்தாவியின் காலம். యెహోషువ కాలము పరిశుద్ధాత్మ కాలము. இன்னொரு தூதன் வரப்போவதில்லை, ఇంకొక దూత రాబోయేది లేదు, இன்னொரு மனுஷன் வரப்போவதில்லை, ఇంకొక మానవుడు రాబోయేది, 8ஆம் தூதன் வரப்போவது கிடையாது, 10 தூதர்கள் கிடையாது, ఇంకా 10, 11 7ஆம் சபை தூதனோடு முடிந்து விட்டது. 7వ సంఘం దూతతో అయిపోయింది. தேவன் இப்போது அவரே பரிசுத்தாவியார் யோசுவாவின் ஊழியத்தை போ சபைக்குள்ளே మనవాటికుల దేవుడు పరిశుద్ధాత్మగా యోషువకు సేవని ఇప్పుడు సంఘంలో నడిపిస్తూ ఉన్నాడు. அந்த வாக்குத்தத்தம் பண்ணப்பட்ட தேசத்துக்குள்ள கொண்டு போறதுக்கு ஒரு யோசுவா வேணும். ఆ వాగ్దానం చేయబడిన దేశంలో తీసుకుని పోవడానికి ఇప్పుడు ఒక యోషువ కావాలి. இன்றைக்கு நமக்கு வாக்குத்தத்தம் பண்ணப்பட்ட தேசத்துக்கு கொண்டு போக பரிசுத்த ஆவியாகிய யோசுவா நம்ம மத்தியில இருக்கிறார். ఈ రోజు వాగ్దానం చేయబడిన దేశానికి మనం పోవడానికి పరిశుద్ధాత్మ మనకి అవసరం. ஆனால் யோர்தானை கடந்து போக வேண்டும். కానీ యోర్దాన్ని మనం దాటికి పోవాలి. யோர்தான் என்றால் மரணம். యోర్దాన్ అంటే మరణము. இப்ப மரணத்தை கடந்து அந்த வாக்குத்தத்தம் பண்ணப்பட்ட பாலும் தேனும் ஓடுற தேசத்துக்கை பிரவேசித்து சொந்தமாக்கி கொள்ள வேண்டும், சுதந்திரித்துக் கொள்ள வேண்டும். ఇప్పుడు మరణాన్ని దాటి అంటే జయించి వాగ్దానం చేసిన ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. இப்ப என்னாச்சு என்றால், ఇప్పుడు ఏమైందంటే அங்கே அவர்கள் ஒரு ஜாதியாரோட அவர்கள் அமோரியரோட யுத்தம் பண்ணுகிறார்கள். ఇప్పుడు ఒక ప్రజలతో ఒక జాతితో అమోరియలు కూడా వాళ్ళు యుద్ధం చేశారు. யோசுவா சொல்லுகிறார், அவர்கள் ஆட்களை கூப்பிட்டு போய் அவர்களோடு யுத்தம் பண்ணும்படி நீ ஆட்களை கூட்டிக் கொண்டு போ. యోషువ ఏమంటున్నాడంటే వాళ్ళతో యుద్ధం చేయడానికి మనుషులను తీసుకుని పోమని చెప్తూ ఉన్నారు. அப்போ அவர்கள் முக்கியமானவர்கள் போர்கள் போய் பார்த்துட்டு அவர் கொஞ்ச ஜனமா இருக்கிறாங்க, மொத்த சேனையும் போக வேண்டாம், நம்ம கொஞ்சம் பேர் போனா போதும், அவர்களை மேற்கொள்ளலாம் என்று அவர் சொல்லுகிறாரு. సేన అంతా మనం బయలుదేరాల్సిన అవసరం లేదు, కొంతమంది యవనస్తులు కదిలిపోతే చాలు, మనం జయించవచ్చు అని చెప్తున్నారు. இப்ப அவங்க எத்தனை ஜனம்? கொஞ்ச ஜனம். ఇప్పుడు ఎంత మంది? వాళ్ళు కొంచెం మంది. என்ன சொல்றாரு? நாம் சீரியா மேற்கொள்ளலாம், మనము చాలా సులువుగా మనము దాన్ని ஆனா மொத்த ஆர்மியும் போக வேண்டாம், సైన్యం అంతా 2 బెటాలియన్ 3 బెటాలియన్ போதும், సైన్యం అంతా ఇక్కడే ఉండని சரின்னு யோசுவா அனுப்புகிறார். యోషువ కూడా పంపించాడు. சொல்லுகிறார், நீங்கள் போய் அந்த தேசத்தை கைப்பற்றும் போது చూడండి, మీరు పోయి ఆ దేశాన్ని పట్టినప్పుడు அது அக்கினியால் சுட்டரிக்க வேண்டும், అది అగ్ని ద్వారా కాల్చివేయండి అని చెప్పారు. அந்த பொருள் கொள்ளை பொருளை நீங்க எடுத்துக்கொள்ள கூடாது, అక్కడ ఉన్న ఏ వస్తువులు నువ్వు తీసుకోవద్దని చెప్పాడు. ஆனா நாங்க போன போது కానీ అక్కడ వెళ్ళినప్పుడు ஒருவன் என்ன பண்ணுகிறான், சாபத்தீட்டான காரியத்தை அவன் திருடி எடுத்து வந்து தன்னோட கூடார டென்ட்டுக்குள்ளே பள்ளம் தோண்டி புதைத்து மறைத்து விடுகிறான். చూడండి, ఇప్పుడు ఒకడు ఏం చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి జయించి ఆడ నుంచి ఒక శాపగ్రస్తమైన ఒక కార్యాన్ని తీసుకుని వచ్చి తన ఇంటిలో దాన్ని పూడ్చిపెట్టుకున్నారు. அவர்கள் கொஞ்ச ஜனமா இருக்கிறார்கள், 2 బెటాలియన్ போதும் சொன்ன அந்த அதிபதிகள் కొంచెం జనమే అక్కడ ఉన్నారు, చాలని అనుకున్న జనాలు அங்க யுத்தம் பண்ணுகிறார்கள், యుద్ధాలు చేస్తున్నారు. யுத்தம் அவர் தோற்று போகிறது, యుద్ధంలో వాళ్ళు தோற்று போகிறது, యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. அவர் அடி வாங்கி ஓடி வருகிறார், திரும்பி வருகிறார், முதுகை காமிச்சு ஓடி வருகிறார். అక్కడ దెబ్బలు తిని వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఇప్పుడు யோசுவா யோசிக்கிறான், என்ன ஏன் எப்படி ஆகும்? యోషువ ఏమనుకుంటున్నాడంటే ఆలోచిస్తున్నాడు, ఎలాగ మనం ఓడిపోయాము, இவரெல்லாம் நல்ல வீரர்கள் தானே, వీళ్ళందరూ మంచి బలక్రశాలిలే కదా, వీళ్ళు இவர்கள் தானே போய் பார்த்துட்டு வந்து மொத்த ஆர்மியா வேண்டாம், 2 బెటాలియన్ 3 బెటాలియన్ போதும், ஈஸியா ஜெயிச்சதெல்லாம் சொன்னார்களே, వీలే కదా, సైన్యం అంతా వద్దులే, కొంతమంది చాలని చెప్పారు. தேவனுடைய சமுதாயம் மூகுபுர விழுந்தாங்க, அழுதான் கர்த்தர் கேட்கிறான். ఇప్పుడు దేవుని సమూహం ముందు ఏడిసి ఇప్పుడు ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు. அப்போ 17ஆம் வசனத்துல 17 వాక్యాన్ని 15వ వాక్యము 15 చదవండి. 19 నుండి 26 முடிய లాస్ట్ వరకు వాసి, వేగమా వాసి. 19వ వాక్యం నుంచి చదవండి. 15 కాదు, 19 నుంచి చదవండి. అప్పుడు యెహోషువ ఆకానుతో
నా కుమారుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు భయం చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రంలో 200 కొలుముల వెండిని 50 కొలుముల ఎత్తుగల ఒక బంగారు కమిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరించి తాను చేసినదంతా ఒప్పుకోలేదు. 26 వరకు after 26. అప్పుడు యెహోషువ దూతల బొమ్మల వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచిపడి ఉన్నది. ఆ వెండి దాని కింద ఉండేను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిలో ఉంచుతారు. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాను వారి కలిగిన సమస్తమును పట్టుకుని ఆ ఊరు లోయలోకి తీసుకుని వచ్చింది. అప్పుడు యెహోషువ నీ వేల మమ్మల్ని బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసింది. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిన వాడే మొదలుకొని அதுచేత நேற்று வரைக்கும் ఆ చోటికి ఆకూరు లోయ అని పేరు. ஆமென். ఆమేన్. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இங்க என்ன ஆகுதுன்னு பார்த்தால் ఇక్కడ ఏం జరుగుతుందంటే ஒரு மனுஷன் ఒక వ్యక్తి தேவனுடைய வார்த்தையை மீறி దేవుని వాక్యాన్ని మీరి சாபத்தீட்டான பொருட்களை శపించబడిన వస్తువులని அவன் யாருக்கும் தெரியாம கொண்டு வந்து மறைத்து வைக்கிறான். ఎవరికి తెలియకుండా ఆ టెంట్ లోపల తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు தேவனுடைய ஜனங்கள் அடி வாங்கி பின்னிட்டு ஓடி வருகிறார்கள். దేవుని యొక్క ప్రజలు దెబ్బలు తిని వెనక్కి పరిగెత్తుకు వస్తున్నారు. யோசுவா தேவனுக்கு அழுத போது கத்த சொல்லுகிறார், சாபத்தீட்டானது உங்க பாளையத்திலே இருக்கிறது. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, శపింపబడిన వస్తువులు నీ యొక్క స్థలంలో ఉన్నది. அருமையான விசுவாச சகோதர சகோதரியே, ప్రియమైన దేవుని పిల్లలారా, நம்முடைய வாழ்க்கையில நம்ம தோல்வி அடையும் போது, మన జీవితంలో మనము தோல்வி ఫెయిలియర్ అయినప్పుడు, ஃபெயிலியர், நான் முன்னேற முடியாமல் போகும்போது, మనము ముందుకు వెళ్ళకుండా పోయిన நாம் பிரயாசப்படுறது எதுவும் வாய்க்காமல் போகும்போது, మనం ప్రయాసపడింది ఏది మనకి దొరకని సమయం நாம் நம்மை ஆராய்ந்து பார்க்க வேண்டும். మనల్ని గ్రహించి చూడాలి. தேவனுடைய வார்த்தை மீறி ஏதாவது தவறு இருக்குதான்னு ஆராய்ந்து பார்க்க. దేవుని ఒక వాక్యాన్ని మీరి ఏదైనా తప్పు మనలో ఉన్నదని చూసుకోవాలి. தேவனுடைய வார்த்தைக்கு விரோதமான புறமான காரியத்தை உன் வாழ்க்கையில வைத்துக் கொண்டு நீ ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ளவே முடியாது. దేవుడికి విరోధమైన కార్యములు ఏదో ఒకటి నువ్వు చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేవు. ఇప్పుడు யோசுவா அவன பண்றான், யோசுவா ஞானத்தின்படி அவன் ஒரு காரியத்தை செய்கிறான். தேவன் ஞானத்தின்படி ஒரு காரியத்தை செய்கிறான். దేవుని ఒక జ్ఞానం ద్వారా ఒక కార్యాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు இது முன்னாடி போல செய்ததில்லை, దీనికి ముందు అలాగే చేయలేదు ఆయన. ஆனால் கோத்திரத்தின்படி சீட்டு போட்டு எடுக்கிறான். ఇప్పుడు గోత్ర ప్రకారంగా ఒక్కొక్క సీట్ వేస్తున్నాడు. அது குடும்பத்தின் பேரிலே சீட்டு போட்டு எடுக்கிறான். కుటుంబం పేర్లు రాసి సీట్ వేస్తున్నాడు. அந்த குடும்பத்துல ஒவ்வொரு மனுஷனுடைய பேர் எழுதி போட்டால் ஆகான் பேர் விழுது. అక్కడ ఒక్కొక్క కుటుంబంలోనూ ఒక్కొక్క పేరుని రాసి పెట్టినప్పుడు అక్కడ ఆకాన్ అనే పేరు అక్కడ వస్తుంది. நம்ம சொல்லலாம், நான் ரகசியமாய் செய்த காரியம் இது எப்படி தெரியும்? మనం అనుకుంటాం మనం రహస్యంగా చేసిన పాపం யாருக்கும் தெரியாது, ఈ పాపం ఎవరికి తెలియదు, யாரும் பார்க்கலையே, ఎవరు నన్ను చూడలేరు, நான் மறைந்திருந்து செய்தேனே, నేను దాంకొని చేశాను. என்னாகும் 32ஆம் அதிகாரம் 23 வசனம் சொல்லுது, எடுக்க வேண்டாம், நோட் பண்ணியே. என்னாகும் நம்பர்ஸ் 32:23, సంఖ్యాకాండము 32లో 23 చదవద్దు, ఇంటికి వెళ్ళి చూసి உன்னுடைய பாவங்கள் உன்னை கண்டுபிடிக்கும், నీ పాపాలు నిన్ను కనిపెట్టేస్తుంది అంట. நீ யாருக்கும் தெரியாம பாவம் செய்தாலும் உன் பாவம் உன்னை கண்டுபிடித்து உன்னை காமிச்சு விடும். இவருக்கு செய்தா, ఎవరికి తెలియకుండా పాపం చేసినాను, நான் பாவம் செய்தப்ப யாரும் இல்லையே, నేను పాపం చేసినప్పుడు ఎవరు లేదని எப்படி தெரியும்? ఇది ఎలా తెలిసింది? தேவ ஞானத்தினால யோசுவா ஒரு காரியம் செய்கிறான். దేవుని యొక్క జ్ఞానము ద్వారా యోషువ ఒక కార్యం చేస్తున్నాడు. இந்த சாபத்தீட்டான காரியம் திருடுறது யார், அவ்வளவு ஜனத்துல எப்படி கண்டுபிடிக்கிறது? ఈ శపిస్తబడిన ఈ వస్తువు ఎలాగ వచ్చింది, ఎలాగ దొంగిలించుకుని ఇక్కడికి వచ్చారు? 20 லட்சம் பேர், 20 లక్షల మంది எப்படி கண்டுபிடிக்கிறது?
ఎలా కనిపెట్టేది మన லேசான காரியம் இல்லையே, ఇది సామాన్యమైన విషయం కాదు, மிகவும் கடினமான காரியமாச்சு. ఇది చాలా కష్టమైన కార్యం. தேவனுக்கு மறைவானது ஒன்றுமில்லை. దేవుడికి தேவனுடைய ஞானத்துக்கு சமமானது வேற ஒன்றுமில்லை. దేవుని యొక్క జ్ఞానానికి సమమైంది ఏది కూడా లేదండి. தேவன் யோசுவா ஞானத்தை கொடுக்கிறார். దేవుడు యెహోషువకి జ్ఞానాన్ని ఇచ్చాడు. நீ வம்சம் வழியா சீட்டு போடு. ఆ వంశ ప్రకారంగా సీటు రాయి. ఇప్పుడు யூதா வம்சத்தில் விழுகிறது. యూదా వంశంలో పడిపోయింది. ఇప్పుడు யூதாவுடைய குடும்பங்களிலே பேர் சீட்டு எழுதி போடு. எத்தனை குடும்பமோ எழுதி போடு. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు రాసి పెట్టమన్నా. அதுல ஒரு குடும்பத்துல பேர் விழுது. ఆ కుటుంబాల్లో ఒక పేరు వస్తుంది. அந்த குடும்பத்துல எல்லா புருஷர்களுடைய பேரு, ஆண்களுடைய பேரு தனித்தனியா எழுதி போடு. ఆ కుటుంబంలో ప్రతి పురుషుడు ఒక పేరుని విడదీసి రాయమని చెప్పారు. ஆக்கான் இந்த செய்தியை கேட்ட போது, ఆకాని యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు அவங்க தைரியமா இருந்திருப்பான். ధైర్యముగా ఉన్నాడు. అక్కడ என்னை யாரும் கண்டுபிடிக்க முடியாது, నన్ను ఎవరు కనిపెట్టలేరు అని అనుకున్నాడు. யாருக்கும் தெரியாது, ఎవరికి తెలియదు. நான் என்னுடைய டென்ட்டுக்குள்ள கொண்டு பள்ளம் தோண்டி பத்திரமா பொதிச்சு வச்சுட்டேன். ఆ తేర లోపల ఒక గొంత తవ్వి నేను భద్రంగా దాన్ని దాచిపెట్టాను. దేవుని కண்கள் மறைவானது ஒன்றுமில்லை. దేవుని యొక్క కంట్లకి మరుగైనది ఏది కూడా లేదు. దావీదు சொல்லுகிறான், దావీదు చెప్తున్నాడు, నేను வானத்துக்கு ஏறினாலும் உனக்கு கரம் அங்க இருக்கிறது. నేను ఆకాశానికి వెక్కినాను, అక్కడ మీ హస్తం ఉన్నది. நான் నక్షత్రంలో కూడు కట్టినాலும் మీరు అங்க இருக்கிறேன். ఈ నక్షత్రంలో గుడారం వేసినాను, మీరు అక్కడ ఉన్నారు. நான் సముద్రం பாதாளத்து போய் படுக்கை போட்டாலும் நீங்க அங்க இருக்கிறேன். నేను పాతాళానికి వెళ్ళినాను, మీరు అక్కడ ఉన్నారు. நான் விடிய காலத்தின் செட்டை எடுத்துக்கொண்டு நான் அப்புறமா போனாலும் நீர் உன்னோட கரம் என்ன அங்கே தாங்குகிறது. నేను ఉదయ కాలంలో లేచి నేను నా యొక్క రెక్కల ద్వారా నేను దాటుకుని పోయినాను, మీ యొక్క హస్తం అక్కడ ఉన్నది. அவர் காந்திக்கு அவர் பார்வைக்கு மறைவான இடம் ஒன்றுமே, ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. ஆக்கான் நினைச்சிருப்பான், யாரும் கண்டுபிடிக்க முடியாது. కానీ ఆకాన్ ఏమనుకున్నాడంటే నన్ను ఎవరు కనిపెట్టలేరు అని అనుకున్నాడు. అనేక తమ పాపத்திலே அவர் கடினப்பட்டு போகிறார்கள். అనేకులు తన పాపములో వాళ్ళు కఠినమైపోతున్నారు. దావీదు జెபிக்கிறான், துணிகரமான பாவத்துக்கு என்னை நீங்களாக்கி காத்துக்கொள்ளும். దావీదు ప్రార్థిస్తున్నాడు, భయంకరమైన తునికరమైన పాపానికి నన్ను విడుదల చేయి ప్రభువా, కాத்துకొల్லும். నన్ను ఆకాన్ நினைச்சா யாரும் கண்டுபிடிக்க முடியாது. ఆకాన్ అనుకున్నాడు నన్ను ఎవరు కనిపెట్టలేరు అని. ஆனால் தேவன், కానీ దేవుడు யோசுவா ஞானத்தை கொடுத்து, యోషువాకి జ్ఞానాన్ని கரெக்டா எங்க பிடிக்கணும் அங்க கரெக்டா போலீஸ்கார காலர் படிச்சு வா நண்பா, సరిగా நண்பா, ఎలాగ పోలీసు ఎలాగ దొంగని పడతాడో, ఎలాగ కాలర్ ని పట్టుకుని తీసుకున్నాడు ఇంటి లోపలికి దూరి అదే విధంగా కరెక్ట్ గా పోయి పట్టారని. பாருங்க 19ஆம் வசனத்தில் வாசிங்க. அவர் சொல்லுகிறார், చూడండి 19వ వాక్యాన్ని తీసుకోండి. மகனே, நீ இப்பொழுது இஸ்ரவேல் தேவனாய் கர்த்தரை மகிமைப்படுத்து. நைஸா பேசலாம். இப்ப யோசுவா ஆளை கண்டுபிடிச்சாச்சு. చూడండి ఇప్పుడు அடிக்கல, உடனே அடிக்கல. என்ன பண்றாரு? தோள் மேல கை போட்டு, நண்பா, மை ஃப்ரெண்ட், நீ தேவனை மகிமைப்படுத்து, அவர் முன்பாக அறிக்கை பண்ணு, நீ செய்தது எனக்கு சொல்லு, அது எனக்கு ఒలికాదే. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పట్టుకుని వచ్చారు. పట్టుకుని వస్తే ఈయన ఏం చేస్తున్నాడంటే ఆయన మీద చేతులు వేసుకుని, నా సహోదరుడా, ఇప్పుడు ఏం చేసావో నువ్వు చెప్పు, ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని నువ్వు మహిమపరచు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఈయన పట్టబడిన విషయం ఆయన చెప్పలేదు, కానీ చెప్పకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆ సహోదరుడు. ఇప్పుడు ఆకానికి వేరే వழியே, ఇప్పుడు ఆకానికి వేరే దారి లేదు. ఇప్పుడు அவன் கண்டுபிடிக்கப்பட்டான், ఆయన దొరికిపోయాడు. ఇప్పుడు அவன் பாவம் அவனை கண்டுபிடித்து காட்சி விட்டு கொடுத்தான். ఆయన పాపం ఆయన పట్టించేసింది. ఇప్పుడు அவன் உண்மைதான் பேச வேண்டும். ఇప్పుడు ఆయన నిజమే మాట్లాడాలి. சொல்றேன், அப்போது ஆக்கான் யோசுவா பிரதியுத்தரமாக, மெய்யாகவே நான் இஸ்ரவேலின் தேவனாய் கர்த்தருக்கு விரோதமாக பாவம் செய்தேன், నేను ప్రకారமாக செய்தேன். నేను ఇశ్రాయేలు తండ్రికి విరోధముగా నేను పాపం చేసినాను ఒప్పుకున్నాను. அப்போ 21ஆம் வசனத்தை என்னோடு சேர்ந்து வாசிங்க. 24వ వాక్యాన్ని మీరు అందరూ చదవండి. கொள்ளையிலே நேர்த்தியான ஒரு பாபிலோனிய சால்வையும். చదవండి ఎవరన్నా తీసిన వారు. 21 అందరు చేరి చదవమంటుంది. கொள்ளையிலே நேர்த்தியான ஒரு பாபிலோனிய சால்வை, அது மட்டும் வாசிங்க. பாபிலோன சால்வை. సహోదరి నువ్వు చదువుమా. 21 verse 21. 7 యోసువా 7:21. దేవుడి సములో ఒక మంచి షినారు పై వస్త్రము 200 వస్త్రం
200 வெள்ளி செக்கலையும் ఒక బంగారు కమ్మి 50 செக்கல் நிறையான ஒரு பொன் பாலத்தையும் நான் கண்டு நான் பார்த்து. చూడండి అవన్నీ అందరు చేరి చదవమంటున్నారు. ఆశించి తీసుకొని అవన్నీ అందరు చేరి చదవమంటున్నారు. అక్కడ ఇచ్చింది இல்ல ఆయన ఆ వాక్యాన్ని ఏదంతా దొంగలించాడో దాన్ని అందరు நான் எதை சொல்றேன் அது மட்டும் சொல்லுங்க. ஓ பாபிலோனிய நான் கொள்ளையிலே நேர்த்தியான ஒரு பாபிலோனிய சால்வையும். ఆ వాక్యం చదవండి అందరూ. இந்த தமிழ் பைபிளுக்கும் தெலுங்கு பைபிளும் கொஞ்சம் முன்ன பின்ன இருக்கும். ஓகே forget it, நீங்க யூ கண்டினியூ. கொள்ளையிலே நேர்த்தியான ஒரு பாபிலோனிய சால்வையும் 200 வெள்ளி செக்கலையும் 50 செக்கல் நிறையான ஒரு பொன் பாலத்தையும் நான் கண்டு. ఒక సాల్వని 200 వెండి సెక్కెల్ షేకెల్ వెండిను తర్వాత 50 సెక్కెల్ நிறையான பொன் బంగారం கண்டு చూసి அவைகளை இச்சித்து దాన్ని ఆశించి. தெலுங்கு ஆசை சொல்லுது, ஓகே தெலுங்குல ஆசை, பட் அது ஆசை அல்ல. ஆசைக்கும் இச்சைக்கும் ரொம்ப டிஃபரெண்ட். ஆசை எனக்கு ஏதோ ஒரு பொருள் மேல் ஆசை, நான் கிடைக்கலன்னா மறந்துடுவேன். చూడండి తెలుగు బైబిల్లో ఆశ ఆశించి అని ఉంది. ஆசை இப்ப எனக்கு பிரியாணி சாப்பிடணும் ஆசை, எனக்கு பசிக்கல சொல்றேன் பிரியாணி சாப்பிடணும் ஆசை. இப்ப பாஸ்டர் பிரியாணி ரெடி பண்ணல லேட் ஆயிடுச்சு, நான் ஓகே நான் வீட்டுக்கு போயிடுறேன், பிரியாணி நான் வீட்டுக்கு போய் மறந்துடுவேன். చూడండి ఇప్పుడు அது ஆசை. இப்ப ஆசை அப்ப எனக்கு கிடைக்கல இல்ல இல்ல ஆசை இல்ல, ரிசீவ் பண்ணணும் ஆவேசம். ஆசைச்சுன்னா இல்ல நான் சொல்றேன். இப்போ ஆசை என்பது எனக்கு இப்ப இது வேணும், கிடைக்கலன்னா பரவாயில்ல மறந்துட்டேன். இச்சை என்றால் இது எனக்கு கட்டாயமாக வேணும், இது எனக்கு கிடைக்கலன்னா கூட நான் எப்படியாவது அதை అడయం వరైల நான் ప్రయాసపడువే. చూడండి ఆశించేది వేరు, ఇచ్చించేది వేరు. ఇక్కడ తమిళ్లో వచ్చి డీప్ డిజైర్. ఆశ is like I like this. If I get it okay, I don't get it okay, but desire I must somehow I must get it. ఏంటంటే అది ఇంగ్లీష్ లో దాన్ని మీరు చదివినప్పుడు అది లస్ట్ అని ఉంటుంది. అంటే లస్ట్ వేరు, అంటే ఇచ్చ వేరు, ఆశ్రయించేది వేరు. సో తమిళ బైబిల్ ఇంగ్లీష్ బైబిల్లో లస్ట్ అని ఉంది. లస్ట్ ఎగ్జాక్ట్లీ. ఇంగ్లీష్ బైబిల్ అయితే తెలుగు బైబిల్లో ఆశించాడు అని ఉంది. సో ఇవన్ ఇదే అది లేకుండా ఆయన జీవించలేదు అన్నారు. ఇవన சொல்லுகிறான் அவைகளை நான் இச்சித்து దాన్ని నేను இச்சை చేశాను అని అంటున్నాను. அதுதான் ஏதேனிலே தேவன் அந்த விருட்சத்தை அங்க குறி பேசும்போது அதேதான் అక్కడ ఏదైనా తోటలో కూడా అదే విషయం జరిగింది. ஏவாள் சொல்லுகிறாள் அது பார்வைக்கு ఇచ్చికతక్కదాయి, అది చూడడానికి రమ్యముగా ఉంది అని అవ్వ చెప్తుంది. ఇచ్చికతక్కదెంరాల్ అది எப்படியாவது நான் அடைய வேண்டும், దాన్ని ఏదన్నా చేసి దాన్ని నేను పొందుకోవాలి. நான் பார்க்கிறோம் வாலிப பிள்ளைகளுக்குள்ளாக அவர்கள் ஒரு விரும்பும் போது பெற்றோருடைய అనుమతి இல்லாமல் அவர்கள் சந்தித்து விரும்பும் போது యవనస్తుల జీవితంలో మనం చూసినప్పుడు వాళ్ళు ప్రేమించుకునేటప్పుడు తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ஆனா அவர்கள் தங்க ஒரு விரும்பி எப்படியாவது கல்யாணம் பண்ணிக்க வேண்டும் என்று அவர்கள் తల్లిదండ్రులు தவறான முறைகளை கை கொள்றார்கள். తల్లిదండ్రులకు ఇష్టం లేదంటున్నా కూడా ఎలాగన్నా ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని వివాహం చేసేసుకుంటారు. அதனால சில விபரீதங்கள் நடக்குது இல்லைங்களா? దానివల్ల ఎన్నో భయంకరమైన కార్యాలు ఎదుర్కొంటున్నారు. விபரீதம் நடந்தாலும் பரவாயில்ல, நான் இதை பெற்றுக்கொண்டுதான் தீருவேன். அதுதான் ఎన్ని జరిగినానో నేను ఇది పొందుకునే తీరాలి ఇచ్చ. హల్లెలూయా హల్లెలూయా. அதுதான் நீங்க பார்க்கிறோம். దాని ఇక్కడ మనం చూస్తున్నాం. அவனரை ఇచ్చితదినాలే అది తిరిగి కొనందు ఒలిచి వైతాడు. చూడండి ఆయన అలాగా ఆశించడం ద్వారా దాన్ని తీసుకుని దొంగలించి తన తేరా లోపలికి తీసుకుని వచ్చి அதனால என்ன ஆச்சு? దానివల్ల ఏమైంది? ఇశ్రాయేలుடைய పాలయத்திலே அங்க தோல்வி. ఇశ్రాయేలులు అక్కడ జయం పొందలేదు. వాళ్ళు అక్కడ அவர்கள் வீரர்கள் ஜெயத்தோடு எக்கால் மோத வேண்டும், ஆனா அவர்கள் அடிபட்டு உதப்பட்டு ஓடி வருகிறார்கள். సామాన్యంగా గెలిసే ఆ యొక్క యుద్ధంలో ఓడిపోయారు. நாம் பார்த்தோம் ராகேல் செய்ததுனால
அது அவள் தனிப்பட்ட காரியம். கர்த்தர் அவள் கர்ப்பத்தை அடைத்தார். చూడండి, రాహేలు ఆ తప్పు చేసినప్పుడు దేవుడు రాహేలకు గర్భాన్ని మూసిపెట్టాడు. இப்போது தேவனுடைய சபை சம்பந்தப்பட்ட காரியம், ఇప్పుడు సంఘము సంబంధించిన కార్యం ఇది. தேவனுடைய சேனை, தேவனுடைய ஜனங்கள், தேவனுடைய சபை, దేవుని యొక్క ప్రజలు, దేవుని సంఘము. தேவனுடைய சபையில ஒரு சாபத்தீட்டான காரியத்தை உடையவனாக இருந்தால், దేవుని సంఘం లోపల ఒక వ్యక్తి శపించబడిన కార్యములు పొందుకునే వ్యక్తిగా அது தேவனுடைய சபையில ரிஃப்ளெக்ட் ஆகுது. అది సంఘములో అది ప్రతిఫలిస్తుందంట. ஒரு சபையில இருக்க ஒரு விசுவாசி தவறான காரியத்தில் இருந்தால், ఒక సంఘంలో ఒక విశ్వాసి తప్పైన వివాహంలో ఉన్నా అంటే, ஒரு சகோதரோ சகோதரியோ தவறான ஜீவியம் செய்தால், ఒక సహోదరుడైతను సహోదరైతను తప్పైన మార్గంలో ఉన్నాడంటే, கர்த்தருடைய வார்த்தை மீறி நடந்தால், దేవుని వాక్యాన్ని మీరి నడిస్తే, கர்த்தர் கடைசி காலத்தில் கொடுத்த செய்திக்கு விரோதமாக செயல்பட்டால், దేవుడి చివరి కాలంలో ఇచ్చిన ఈ వాక్యాన్ని వాళ్ళు తోసిపెట్టి వాళ్ళు దూరంగా చేసుకుని వాళ్ళు జీవించినప్పుడు அதன் சபையில ரிஃப்ளெக்ட் ஆகும், சபை பாதிக்கப்படும், అది సంఘం మీద ప్రతిఫలించి సంఘము కూడా అది పాడైపోతుంది. சபை தோல்வி அடையும், సంఘము వచ్చి ఫెయిలియర్ అయిపోతుంది. சபையில் ரிவைவல் இருக்காது, எழுப்புதல் இருக்காது, సంఘంలో ఒక మంచి ఒక రివైవల్ ఉంటదండి. సభையில எழுச்சி உண்டாகாது, సంఘంలో ఒక గొప్ప పరిశుద్ధాత్మ ఒక ఉజ్జీవం అన్నది ఉండదండి. సభையில முன்னேற்றம் வளர்ச்சி இருக்காது, సంఘములో ఆ యొక్క ఎదుగుదల అన్నది ఉండదండి. எதனாலே? ఎందువల్ల? ஒரு சகோதரன் செய்த குற்றத்தினாலே, ఒక వ్యక్తి చేసిన తప్పు ద్వారా. ஆமென். ஆமென். எதை பாதிக்குது? சபை எல்லாரையும் பாதிக்கிறது. దేనికి అది బాధగా ఉందంటే సంఘం కూడా దాని కొరకు బాధపడుతుంది. ஆமென். அருமையானவர்களே, ஆவியானவர் சொல்கிறார், என்னை யாரும் கண்டுபிடிக்க முடியாது, నన్ను ఎవరు కనిపెట్టలేరు, யாரும் பார்க்கவில்லை, నన్ను ఎవరు చూడలేదు, தேவன் அறிவார். కానీ దేవుడు తెలుసు. பாவம் உன்னை கண்டுபிடித்து உன்னை காமிச்சு விடும், నీ పాపము నిన్ను కనిపెట్టి నిన్ను చూపించేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. தேவன் நம்மை, దేవుడు మనల్ని, நான் பரிசுத்தர் ஆனபடினால், నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి எனக்கு ஏற்ற பரிசுத்தராக నాకు இருக்கும், తగిన పరిశుద్ధంలో మీరు జీవించాలి. நீங்கள் என்னுடைய இருக்கும் படிக்கும், మీరు నా వారు కాబట్టి எல்லா ஜனங்கள் மத்தியில் உங்களை நான் అన్ని ప్రతి జనాల మధ్యలో నుంచి వేర్పరచాను మిమ్మల్ని. நீ உலகத்தாரை போல நீ நடந்து கொள்ள முடியாது, నీ లోక సంబంధిలాగా నువ్వు జీవించడానికి లేదు. நீ உலகத்தை போல வேஷம் போட முடியாது, లోకస్తులాగా నువ్వు వేషం ధరించడానికి లేదు. மற்ற கிறிஸ்தவரை போல நீ நடக்க முடியாது, మిగిలిన క్రైస్తవులాగా నువ్వు జీవించడానికి లేదు. உன்னால் எது வேணாலும் சொல்லலாம், నిన్ను వారు ఏమన్నా అనొచ్చు, உன்னை நிந்திக்கலாம், నిన్ను నిందించవచ్చు, உன்னை வெறுக்கலாம், నిన్ను బాధ పెట్టచ్చు, உன்னை தள்ளலாம், నిన్ను తోసివేయచ్చు. ஆனால் உன்னை அழைத்தவர், కానీ నిన్ను పిలిచిన వారు పరిశుద్ధుడు. அவர், நீ அவரை போல அவருக்கு ஏற்ற பரிசுத்தமா இருக்க నువ్వు அழைத்திருக்கிறார். నువ్వు ఆయనలాగా ఆయనకి తగిన పరిశుద్ధంలో జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. நீ யோர்தானை கடக்கணும், నువ్వు యోర్దాన్ని దాటాలి. ఇప్పుడు நீ உனக்கு மறிக்கணும், நீ உனக்கே மறிக்க வேண்டும், నువ్వే చనిపోవాలి. பவுல் சொல்லுகிறார், పౌలు మాట్లాడుతున్నాడు. கலாத்தியர் 5ஆம் அதிகாரம் சொல்லுகிறார் கடைசியில, గలాతీయులు 5వ అధ్యాయంలో, நான் உன் மாம்சத்தையும் அதன் ஆசை செய்தும் சிலுவையில் அறைந்து விட்டேன். గలాతీయులు 5వ అధ్యాయంలో చివరి భాగంలో కడిసిలో ఆత్మ ఫలాల తర్వాత మీరు చదివినప్పుడు, నా ఆశ ఇచ్చలు అన్నిటినీ కూడా నేను శిలువలో నేను కొట్టివేశాను అని ఉంటుంది వాక్యం. కరెక్టా బ్రదర్? ఇతర అవసరం లాస్ట్ మేల 23 కిట వరకు, நான் என் மாம்சத்தையும் నేను నా మాంసాన్ని அதன் ஆசை இச்சைகளையும் ఆయన ఆశ ఇచ్చలని சிலுவையில் அறிந்திருக்கிறேன். సిలువలో మేకలో కొట్టాను అని చెప్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. நீயும் நானும் నీవు నేను இந்த உலகத்திலே ఈ లోకంలో இந்த மாம்சத்துக்கு ఈ మాంసంలో நாம் மறிக்காவிட்டால், మనం మరణించలేదంటే, நம்முடைய ஆசைகளையும் அதன் இச்சைகளையும் சிலுவையில் அறையாவிட்டால், దాని ఆశ ఇచ్చలు అన్నిటినీ సిలువలో కొట్టలేదంటే நாம் அவருக்கு ஏற்ற பரிசுத்தலா இருக்க முடியாது. మనము ఆయనకి తగిన పరిశుద్ధంలో మనం జీవించలేము. ரோமர் 12:1-2 சொல்லுகிறார். రోమీయులు 12వ అధ్యాయం 1వ వాక్యం తీసుకున్నప్పుడు వాసింగే రోమర్ 12:1-2 చదవండి ఎవరైనా తీసిన వారు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా నీ శరీరము ఆయనకి సమర్పించుకొని దేవుని వాక్యము గురించి నీ బతిమాలుతూ ఉన్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా
ఏంటండి? தேவனுடைய நன்மை ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు మారి అవటం వల్ల నువ్వు రూపాంతరం పొందాలి. இதைதான் கர்த்தர் உன்னிடத்திலும் எதிர்பார்க்கிறார். చూడండి, దీని దేవుడైన యెహోవా నీ దగ్గర నా దగ్గర ఎదురు చూస్తున్నాడు. உங்கள் சரீரங்களை మీ శరీరాలని పరిశుద్ధమును దేవునికి ప్రియమైన జీవ బలియాగ దేవునికి ప్రియమైన జీవ బలిగా నువ్వు అర్పించాలి. ఒప్పు కొడుక வேண்டும் என்று సమర్పించుకోవాలంట. దేవుడి ఇరకங்களை మున్నిட்டு దేవుని యొక్క కనికరమాన్ని మొదలుకొని உங்களை வேண்டிக் கொள்கிறேன். మీ దగ్గర మొరపెడుతున్నానని. ఇదే நீங்க செய்யத்தக்க మీరు చేయాల్సిన புத்தி உள்ள ஆராதனை, బుద్ధి కలిగిన ఆరాధన. இதை பவுல் சபைக்கு சொல்லுகிறார். దీని పౌలు సంఘానికి చెప్తున్నాడు. పౌలుకి என்னங்க வந்தது? పౌలుకి ఏమొచ్చిందండి? పౌలుకి என்னங்க பிரச்சனை? పౌలుకి ఏమైంది గొడవ? సభ எப்படிதான் இருந்துட்டு போகுது? సంఘం ఎలాగైనా ఉండని நான் పరిశుద్ధமா இருந்துக்கிறேன், నేను పరిశుద్ధంగా காரியம் சரியா இருந்துக்கிறேன், నా జీవితం సరిగ్గా இருந்துடலாமே అని పౌలు ఉండొచ్చు కదా. சபையை பார்த்து சொல்லுகிறார், కానీ సంఘాన్ని చూసి பரிதபிக்கிறார். பவுல் பரிதபிக்கிறார், పౌలు బాధపడుతున్నాడు. ఇప్పుడు பவுல் அதுக்காக அவர் ரொம்ப கன்சர்ன்டா இருக்கிறார். దాని వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ நீங்கள் உங்கள் சரீரங்களை பரிசுத்தமும் தேவனுக்கு பிரியமான ஜீவ பலியாய் ஒப்பு கொடுக்க வேண்டும் என்று உனக்காக போராடுகிறார். మీరు మీ శరీరాలని ఆ జీవ బలిగా మీరు సమర్పించుకోవాలని నీ కొరకు నా కొరకు ఆయన రాస్తున్నాడు. అక్కడ அதுக்கு ஆலோசனை சொல்றார், நீங்கள் பிரபஞ்சத்துக்கு ஒத்த வேஷம் தெரியாமல் ఈ ప్రపంచానికి తగిన వేషాన్ని ధరించుకోకుండా இந்த కఠినమైన ఉపదేశத்தை విரும்பாத సభలు இருக்கு. ఈ కఠినమైన ఉపదేశాన్ని ఆశించని సంఘాలు చాలా ఉన్నాయి. இந்த కఠినమైన ఉపదేశத்தை ஏற்றுக்கொள்ளாத సభలు இருக்கு. ఈ కఠినమైన ఉపదేశాన్ని తునీకరించే సంఘాలు ఉన్నాయి. உனக்கு இந்த உபதேசம் கடினமா இருந்தால், నీకు ఈ ఉపదేశం కఠినముగా ఉంటే நீ அவள் மத்தியில போய் நீ హ్యాపీயா జాలియా இருக்கலாம். నువ్వు వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయి సంతోషంగా ఉండొచ్చు. ஆனால் நீ இந்த உபதேசத்தை ஏற்றுக்கொண்டால், కానీ నువ్వు ఈ ఉపదేశాన్ని అంగీకరించినావు కాబట్టి இந்த உலகத்தில் இந்த உன்னையும் என்னையும் உண்டாக்கின தேவனாய் கர்த்தர் பூமியிலே உன்னை போல என்னை போல மனுஷனாய் வந்த போது, నీలాగను నాలాగను ఈ దేవుడు ఈ భూమిలో మనిషిగా పుట్టినప్పుడు இந்த உலகம் அவரை ஏற்றுக்கொள்ளவில்லை. ఈ లోకం ఆయన అంగీకరించలేదు. இந்த உலகம் அவரை வேண்டாம் என்று தள்ளிவிட்டது. ఈ లోకము వద్దు అని ఆయన తోసిపెట్టారు. இந்த கடைசி காலத்துல நான் தள்ளிவிட்டது. ఈ చివరి కాలంలో కూడా ఆయన తోసిపెట్టారు. அவர் இப்ப எங்க இருக்கிறாருங்க? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడండి? சபைக்கு வெளியே இருக்கிறார். வாசற்படி நின்று தட்டுகிறேன். సంఘానికి బయట ఉన్నాడండి. ఇప్పుడు அவருக்கு வந்த நிலைமையை பார்த்தாயா? ఆయన చూడండి, ఇది బయట ఉండి ఆయన తడుతూ ఉన్నాడండి. அவர் சபைக்கு வெளியில் நின்று கதை தட்டார். திறப்பாங்களா, என் பிள்ளைகள் திறப்பாங்களா, என் சபை எனக்கு திறக்குமான்னு வெளியில் நின்று చూడండి, ఇప్పుడు ద్వారం దగ్గర నుంచి ఆయన తడుతూ ఉన్నాడండి. இவங்க என்ன பண்ணிட்டாங்க, கதவுக்கு ஹேண்டில் இருக்கு இல்லையா, போட்டு ஹேண்டில் இருக்கு, திறக்கிறோமே, வெளிப்பக்கம் ஹேண்டில் வைக்கல, உள்பக்கம் மட்டும் హ్యాండిల్ இருக்கு. చూడండి, వీళ్ళేం చేశారంటే తలుపుకి ఆ పక్క హ్యాండిల్ పెట్టకుండా ఏం చేయకుండా హ్యాండిల్ పెట్టుకున్నారు. వీళ్ళు తెరిచి ఇన్సైడ్ అవుట్ సైడ్. చూడండి, రెండు పక్క హ్యాండిల్ ఉంటుంది, బయట ఉండాలి, లోపల ఉండాలి. வெளி பக்கம் தெரிஞ்சு உள்ள வரலாம். బయట ఉంటే ఆయన తెరుచుకుని లోపలికి రావచ్చు. இந்த మనిషి உள்ள வரக்கூடாது. ఈ మనిషి లోపలికి రాకూడదని வெளியே இருக்க హ్యాండిల్ கழட்டியாச்சு. బయట ఉండే హ్యాండిల్ తీసేసి உள்ள மட்டும் హ్యాండిల్, లోపల మాత్రం హ్యాండిల్. எனக்கு யார் வேணுமோ அவங்க தான் உள்ள வரணும். నాకు ఎవరు కావాలో వాళ్ళే రావాలి. ఇప్పుడు లవోదికీయ సభை క్రిస్తుவை வெளியே தள்ளி இருக்கிறது. లవోదికీయ సంఘము క్రీస్తుని బయటికి తరిమిన సంఘం. తట్టుகிறார். ఆయన తడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒకరు నా స్వరము విని తలుపులు తెరిచినప్పుడు నేను వాని లోపల ప్రవేశించి நான் அவனோட போஜனம் பண்ணுவேன். వాళ్ళతో పాటు నేను భోజనం చేసి அவனும் என்னோட போஜனம் பண்ணுவான். వారు నాతో భోజనం చేస్తారు. దేవుడు அவருடைய ஊழியத்தில் அவருக்கு பங்கு கொடுக்க அவர் விரும்புகிறார். దేవుడు తన సేవలో నీకు ఒక భాగాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడండి. భోజనం అంటే ఏంటి? என் பிதா என்னை அனுப்பின அவருடைய சித்தத்தை செய்வதே என்னோட போஜனம். నా తండ్రి నన్ను పంపించిన సిద్ధాన్ని చేయటమే నా భోజనం అన్నాడు యేసు ప్రభు. அவர் உன்னோட போஜனம் பண்ணுவார். ఆయన నీతో భోజనం చేస్తాడు. వాక్యం కార్యములకు வருவார். నీతో భోజనం చేయటం అంటే ఏమి? తన సేవని నీకు ఇస్తున్నాడు ఆయన. அவர்
அவருடைய காரியத்தை உனக்கு பங்கு கொடுக்கிறார். ఆయన భాగంలో నీకు ఒక భాగంగా పెడుతున్నాడు. ஆனா லவோதிகே சொல்லுது வேண்டாம், కానీ లవోదికే సంఘం இந்த வார்த்தை வேண்டாம். లవోదికే సంఘం చెప్పు నాకు వద్దు. அவர் వార్తయా இருக்கிறவர். ఆయన వాక్యముగా ஆதியில வார்த்தை இருந்தது, ఆదిలో వాక్యం அந்த வார்த்தை தேவனிடத்தில் இருந்தது, ఆ వాక్యం దేవుని அந்த வார்த்தை தேவனாய் இருந்தது, ఆ వాక్యమే దేవుడై ఉన్నది. அந்த వార్த்தை మాంసమాగి ఆ వాక్యము శరీరమై సత్యం నిరంతరాய் நம்ம மத்தியில் வாசம் பண்ணினார். కృపా సత్యవంతుడుగా మన మధ్యలో జీవించాడు. அந்த వార్த்தை வேண்டாம். ఆ వాక్యం మనకి వద్దు. அப்போஸ்தலர் 2:30 இயேசு நாமத்தில் ஆதரம் வேண்டாம். అపోస్తలుల 2:38 బాప్తిసం నాకు వద్దు. எங்களுக்கு மத்தேயு 19:28 இருக்கு. నాకు మత్తయి సువార్తలో 28:19 వాక్యం చాలు మనకి. எங்களுக்கு பரிசுத்தாவி வேண்டாம், మాకు పరిశుద్ధాత్మ వద్దు. எங்களுக்கு சபையில் கோட்பாடுகள் போதும். మా సంఘంలో ఉన్న శాఖలో చేసిన కార్యం இந்த இயேசு உள்ள வந்தா எங்களுக்கு காரியங்களாம் கெடுத்துடுவார். ఈ యేసు లోపలికి వస్తే మా కార్యం అన్ని చెడిపోతుంది. இந்த வார்த்தைக்காக நீயும் நானும் நின்றால், ఈ వాక్యం కొరకు నీవు నేను నిలబడితే, நீயும் நானும் வைராக்கியமாய் நின்றால், నీవు నేను వాంఛగా మనం జీవించినప్పుడు உலகம் உன்னையும் வெறுக்கும், உன்னையும் வேண்டாம் என்று தள்ளிவிடும். ఈ లోకం నిన్ను ద్వేషిస్తుంది, నువ్వు వద్దనుకుంటుంది. ஆகதான் சொல்லுகிறார். అందుకనే చెప్తున్నాడు, நீங்கள் இந்த பிரபஞ்சத்துக்கு ஒத்த வேஷம் தெரியாம ప్రపంచానికి తగిన వేషాన్ని మీరు ఇయ్యొద్దు. தேவனுடைய நன்மையும் దేవుని యొక్క కృపా వరము, ప్రియము, పరిపూర్ణமான சித்தம், పరిపూర్ణమైన చిత్తము இன்னதென்று அறியத்தக்கதாக ఏంటి అని గ్రహించి உங்கள் மனம் புதிதாகிறதுனால మీ హృదయము మార్పు చెందే ద్వారా மறுரூபமாகுங்க. మీరు మార్పు చెందకండి అని చెప్తున్నారు. மறுரூபம் வெளியிலிருந்து வராது, మరురూపం అనేది బయట నుంచి రాదు, மறுரூபம் உள்ளிருந்து தான் ஆரம்பமாகும். మరురూపం అనేది మన లోన నుంచి. ஒரே வண்ணத்து பூச்சி பட்டம், பட்டர்ஃபிளை போல ఒక బటర్ఫ్లై ఎలాగైతే அது முட்டை பொறிஞ்சு ஒரு புழு வரும், అది గుడ్డు పెట్టి ఒక చిన్న పులు ఒక ఇది వస్తుంది, పురుగులాగా వస్తుంది. அது புழு இலைகளை தின்னு 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 பெருசாகும். ఆ పురుగు ఆకులన్నీ తిని తిని కొంచెం పెద్దదవుతుంది. அதாவது நகர முடியாத கண்டிஷன் வரும்போது తర్వాత అది బయటికి కదలడి, அது வாயிலிருந்தே ஒரு எச்சல் உண்டாகி தன்னை சுற்றி ஒரு குக்கோன் அது கட்டிக்கொள்ளும். తన నోట్లో నుంచి వచ్చిన ఎంగిలి ద్వారా ఒకటి కట్టుకుంటుందంట. கொஞ்ச நாள் கழித்து பார்த்தால், కొంచెం దినము తర్వాత చూసినప్పుడు அந்த கொக்கோன் உடைந்து, ఆ కొక్కోన్ అనేది ఇరిగి உள்ளிருந்து లోన్ నుంచి ஒரு அழகான ఒక అందమైన அநேக வர்ணங்கள் கொண்ட ஒரு அதிசயமான ஒரு வண்ணத்து பூச்சி வெளியே வரும். అందమైన రంగులైన ఒక బటర్ఫ్లై మళ్ళీ వస్తుందంట. அந்த பட்டர்ஃபிளை வெளியிலிருந்து உருவாகவில்லை, ఆ బటర్ఫ్లై బయట నుంచి రాలేదు, அது ஒரு புழுவாதான் இருந்தது. పురుగులాగా ఉండింది. அது புழுக்கு அதனுடைய மறுரூபம் எங்க உண்டாச்சுன்னா உள்ளுக்கு தான் உண்டாச்சு. ఆ పురుగు లోపల మరురూపం అనేది దాని లోపలే కలిగింది. உன்னுடைய மறுரூபம் உனக்குள்ளே எனக்குள்ளே இருக்கிறது. నీ యొక్క మరురూపము కూడా నీ లోపలను నా లోపలను. உன்னுடைய உயிர்த்தெழுதல் உனக்குள்ளே இருக்கிறது. నీ యొక్క పునరుద్ధానం అనేది నీ లోపలే ఉన్నది. அது இந்த கடைசி கால செய்தியில் இருக்கிறது. అది చివరి కాల సువార్తలోది ఉన్నది. ஹல்லேலூயா. హల్లెలూయా. அருமையானவர்களே, தேவனாகிய கர்த்தர் இதற்காக உன்னை என்னை அழைத்திருக்கிறார். దేవుడైన యెహోవా దీని కొరకు నిన్ను நான் பரிசுத்தர் ஆனபடியால் నేను పరిశుద్ధుడు కాబట్టి நீங்கள் எனக்கேற்ற பரிசுத்தராயிருங்க. మీరు నాకు తగిన పరిశుద్ధుడు. இந்த உலகத்துக்கு ஒத்த வேஷம் தெரியாதிருங்க. లోకానికి తగిన వేషం மற்ற கிறிஸ்தவரை போல வேஷம் தரிக்காதீங்க. మిగిలిన క్రైస్తవుల్లాగా జీవించొద్దండి. உன்னை பார்த்தால் என்ன சொல்லணும்? இவர்கள் கிறிஸ்தவர்கள். నిన్ను చూసిన వారు ఏమన్నాలి? వీళ్ళు క్రైస్తవులు. முதலாம் நூற்றாண்டு சீஷர்கள் அவர் போய் சொல்ல நாங்க கிறிஸ்டியன், நான் கிறிஸ்தவ, அவரு போய் சொல்லல. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు నేను క్రైస్తవుని చెప్పుకోలేదు. వాళ్ళు கிறிஸ்டியன் என்ற பெயர் எப்படி வந்ததுங்க? క్రైస్తవులు అనే పేరు ఎలా వచ్చింది? అక్కడ உலகத்தில் இருக்கிறவர்கள் இயேசு கிறிஸ்துவின் சீஷரை பார்த்து இவர்கள் கிறிஸ்தவர்கள். లోకంలో ఉన్నవారు క్రైస్తవుల్ని చూసి, శిష్యుల్ని చూసి పెట్టిన పేరు క్రైస్తవులు. அந்த கிறிஸ்துவின் வார்த்தையை முன்னிலே உலகம் காண வேண்டும். చూడండి, క్రీస్తు వాక్యము నీ లోపల కనపడాలి ఈ లోకానికి. கிறிஸ்து వార్తయా இருக்கிறார். ఎందుకంటే క్రీస్తు వాక్యముగా ఉన్నాడు. அந்த వార్த்தை உனக்குள் இருந்தால், ఆ వాక్యం నీలో ఉంటే சொல்லுகிறார் ప్రవక్త మాట్లాడుతూ யோவான் 15:7, యోహాను 15:7లో நீங்கள் என்னிலும் మీరు నాలోను என் வார்த்தைகள் உங்களிலும் நிலைத்திருந்தால், నా వాక్యము నీలో నిలిచి ఉంటే நீங்க கேட்டுக்கொள்வது அது ஒரு பக்கம் இருக்கட்டும், మీరు అడిగేది ప్రతి కూడా మీకు ఇవ్వబడుతుంది. ஆனா மேட்டர் இங்க కానీ వాక్యం ఏమంటే ఇప్పుడు நீங்கள் என்னிலும் మీరు నాలోను. எண்ணில் என்றால் யாரு? నాలోను అంటే ఎవరు? அவர் யார்? வார்த்தை. ఆయన ఎవరు? వాక్యము. நீங்கள் வார்த்தையிலும் మీరు వాక్యములోను అంటే నాలోను అని చెప్పినప్పుడు, వార్த்தை உங்களிலும் నిలిచినప్పుడు, నాలోను అని చెప్పినప్పుడు మీరు వాక్యంలోను.
நீயும் వాక్యం வார்த்தையும் అన్నది మీలోను. நீயும் வார்த்தையும் ఆ. ஒன்றாகி விடுகிறீர்கள். చూడండి, మీరు వాక్యము ఒకటైపోవాలి. ఇప్పుడు உலகம் உன்னை பார்க்கும் போது లోకము మిమ్మల్ని చూసినప్పుడు உன்னை பார்க்க கூடாது, మిమ్మల్ని చూడకూడదు, இந்த முகத்தை பார்க்க கூடாது, ఈ ముఖాన్ని చూడకూడదు. உன்னிலே என்னிலே இருக்கிற வார்த்தையை பார்க்க வேண்டும். నీలోను నాలోను ఉన్న వాక్యాన్ని చూడాలి. அது உன்னிலே என்னிலே வார்த்தை அடையாளம் காண வேண்டும். నీలో ఉన్న వాక్యాన్ని వాళ్ళు గుర్తుపట్టాలి. சீரியஸ் சொல்கிறார், ప్రవక్త మాట్లాడుతున్నారు. அவர் உங்களுக்குள் வாசம் பண்ணினால் ఆయన నీలో వచ్చి జీవించినప్పుడు, அவருக்கு பூமியிலே நடந்த போது எவ்விதமாக ஜீவித்தாரோ, ఆయన ఈ భూమిలో ఉన్నప్పుడు ఎలాగ జీవించాడో, அவர் தன்னுடைய ஜீவத்தை உனக்குள்ள இருந்து அவர் வாழ்ந்து காட்டுவார். ఆయన తన జీవితాన్ని నీ లోపల నుంచి జీవించి చూపిస్తాడు. இந்த பூமியிலே ఈ భూమిలో அவர் உனக்குள்ளே வந்து விட்டார். ఆయన నీ లోపలికి ప్రవేశించి அவர் இந்த వచ్చేసి, பூமியிலே ஒரு மனுஷனாக நடந்தாரு. ఆయన ఒక మనిషిగా ఎలాగైతే 2000 సంవత్సరాలకు ముందు నడిచాడు, அவர் எப்படி நடந்து கண்டாரோ ఆయన ఎలాగ నడుచుకున్నాడు. அவர் இயேசு கிறிஸ்து நேற்றும் இன்றும் என்றும் యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము మార్పు లేని அவர் వాడు. அன்றைக்கு எப்படி ஜீவித்தாரோ ఆ రోజుల్లో ఎలా జీవించాడు, உனக்குள்ளே இருக்கின்றார் இன்று இருந்தால் ఈ రోజుల్లో నీ లోపల అయినా அவர் ఉన్నప్పుడు இன்றைக்கும் அதே போலதான் ஜீவிப்பார். ఈ రోజుల్లోనూ అదేలాగా జీవిస్తాడు. அவர் என்ன செய்தாரோ இன்றைக்கு அதுதான் செய்வார். ఆ రోజులో ఏం చేశాడో ఈ రోజుల్లో அவர் அன்றைக்கு எப்படி பேசினாரோ அப்படிதான் பேசுவார். ఆ రోజులో ఏం మాట్లాడాడో ఈ రోజులో అదే அவர் మాట్లాడాడు. சபையில உட்கார்ந்து ஆமென் பிரைஸ் தி லார்ட் ஹalleluya சொல்லிட்டு ఆయన సంఘంలో వచ్చి కూర్చుని ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని చెప్పి வெளியில போயிட்டு బయటికి వెళ్ళి ஹோட்டல்ல போயிட்டு హోటల్లో పోయి கம்பெனி போயிட்டு కంపెనీకి వెళ్ళి சண்டை போட மாட்டார். ఆ ఊ ఆ అని చెప్పడం వేయరంట. மாத்தி பேசுவாரா? தெருக்குழாய் போய் தண்ணி பம்ப் அடிக்கிறோம், அங்க போய் சண்டை போடுவோமா? వీధుల్లో పోయి చూడండి, అక్కడ పంపుల దగ్గర జగడాలు వేస్తారు. ஆமென் ఆమేన్ ஹalleluya. హల్లెలూయా. அவர் மாறாதவர். ఆయన మార్పు அவர் లేదు. உனக்குள்ளே இருந்தால், ఆయన నీ లోపల ఉంటే, உன்னை ஒரு கன்னத்தில் அடித்தால் నేను ఒక చెంప మీద కొడితే மறு கன்னத்தை காட்பாய். నువ్వు ఇంకొక చెంపని ஹalleluya. அவர் தன்னை மயக்கத்தின் முன்பாக வாய் திறவாத ஆட்டுக்குட்டியை போல் இருந்தார். ఆయన ఆ యొక్క గొర్రెపిల్లకి బొచ్చు కత్తిరించేవాడు ముందు నోరు తెరవని వాడులాగా ఆయన ఉన్నాడు. அவர் தன்னுடைய உரிமைகளுக்காக அவர் கொடி பிடிச்சு அவர் கட்சி கூட்டி அவர் போராட்டம் நடத்தவில்லை. ఆయన తన హక్కు కొరకు ఆయన పోరాడలేదండి. అక్కడ ஹalleluya. அவர் உரிமைகளை விட்டு கொடுத்தார். తన హక్కుని ఆయన వదిలిపెట్టేశాడు. அப்படிப்பட்ட ஜீவியத்தை செய்கிறவர்களை உலகம் பார்க்கும் போது, అలాంటి జీవితాన్ని జీవించిన వారిని లోకము చూసినప్పుడు, இவர்கள் கிறிஸ்தவர் என்று உலகம் சொல்ல வேண்டும். వీరు క్రైస్తవులు అని లోకం చెప్పారు. நான் பைபிள் தூக்கிட்டு போறதுனால கிறிஸ்தவன் அல்ல. మన బైబిల్ ఎత్తుకుని వెళ్ళేలాగా మనం క్రైస్తవులు కాదండి. நான் சர்ச்சுக்கு போறதுனால கிறிஸ்தவன் அல்ல. మనం సంఘానికి వెళ్లే ద్వారా మనం క్రైస్తవులు நீ కాదు. இயேசு கிறிஸ்து நாமத்தில் ஞானம் எடுத்தாலும் கிறிஸ்தவன் அல்ல. యేసుక్రీస్తు నామంలో బాప్టిజం తీసుకున్నావు, నువ్వు క్రైస్తవులు కాదండి. நீ எல்லா கடைசிகால செய்தி வாசித்து அறிந்தவன் இருந்தாலும் கிறிஸ்தவன் அல்ல. నువ్వు అన్ని ఆ యొక్క చివరి కాల సువార్తని విని విశ్వాసించినప్పుడు కూడా నువ్వు క్రైస్తవుడు நீ కాదు. வேதத்தை நல்ல கரைச்சு குடிச்சிருந்தாலும் நீ கிறிஸ்தவன் அல்ல. ఈ వాక్యం అంతా బాగా నువ్వు చదివి నువ్వు గ్రహించినా కూడా கிறிஸ்துவனுடைய தன்மைகள், క్రీస్తు ఒక క్యారెక్టర్స్, லட்சணங்கள், கிறிஸ்துவனுடைய கேரக்டர் உனக்குள் வராவிட்டால், క్రీస్తు ఒక క్యారెక్టర్స్ నీ లోపల రాలేదంటే நீ கிறிஸ்தவன் அல்ல. నువ్వు క్రైస్తవుడు కాదు. அந்த தன்மை, அந்த கேரக்டர் எப்போ உனக்குள் வந்து உருவாகுதோ, ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే నీ లోపల அது వస్తుందో உள்ளிருந்து மறுரூபமாக வேண்டும். అది లోపల నుంచి నేను ஹalleluya. 2 பேதுரு 1 அதிகாரம் 5-8. ஹalleluya. 5వ అధ్యాయము சோதரம் 2 పేతురు 5 2 பேதுரு 1 2 పేతురు 1వ అధ్యాయంలో 5-8. 5 నుంచి 8 వరకు చదువు. உங்கள் விசுவாசத்தோட தைரியத்தையும் చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారు. ఆమేన్. ఈ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, హల్లెలూయా. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ஆமென். హల్లెలూయా. இது கிறிஸ்துவனுடைய கேரக்டர். ఇది క్రైస్తవుల ఒక క్యారెక్టర్. இது கிறிஸ்துவனுடைய தன்மைகள். ఇది క్రీస్తు ఒక క్యారెక్టర్. ఇది இது கிறிஸ்துவனுடைய சுபாவம். ఇది క్రీస్తు స్వభావము. இது கிறிஸ்துவனுடைய சாயல். ఇది క్రీస్తు ఒక ఛాయ. இது எப்போது உனக்குள்ளே வந்து ఇది பரிபூர்ணமாகிறது, ఎప్పుడు నీ లోనికి వచ్చి పరిపూర్ణం అవుతుందో அப்பதான் கிறிஸ்து உனக்குள்ள இருந்து வெளிப்படுவான். అప్పుడే క్రీస్తు నీ లోపల నుంచి బయలుపడతాడు. அப்போ உலகம் உன்னை பார்க்கும் போது అప్పుడు లోకం నిన్ను చూసినప్పుడు உன்னை பார்க்காது, నిన్ను చూడదు, அவர் கிறிஸ்துவை பார்ப்பார். వారు క్రీస్తుని చూస్తారు. ஹalleluya. హల్లెలూయా. அப்போ கிறிஸ்துவை மகிமைப்படுத்துவார்கள். అప్పుడు క్రీస్తుని మహిమపరుస్తారు. ஹalleluya. இன்னொரு 2 வசனங்கள் அது முடிப்போம். ఇంకా 2 వాక్యాలు ఉంది. దాని 1 பேதுரு 2 அதிகாரம் 9 వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 1 பேதுரு 2:9. 2వ అధ్యాయం 9వ వాక్యం. 1 పేతురులో 2వ అధ్యాయం 9వ వాక్యం.
భక్తులను శోధనలో నుండి తప్పించుటకును అదేనా? 1 Peter 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆమేన్. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పడిన వంశము రాజులై యాజకుల వగనము హల్లెలూయా. జ్ఞానము దేవుని సొత్తియు ప్రజలైన ఉన్నారు. హల్లెలూయా. 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 నీగలో మీరు యారిగే ఎవరు? నీగలో ఎవరండి? మీరే. நான் అంటే నేను. நீங்களோ మీరు உங்களை మిమ్మల్ని అంధకారத்தில் నిன்று ఆశ్చర్యమైన అంధకారం అంధకారం నుండి చీకటిలో నుండి தம்முடைய ஆச்சரியமயமான ஓய்விடத்திற்கு வரவழைத்தவருடைய చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులో నడిపించిన புண்ணியங்களை அறிவிக்கும்படிக்கு ఆ పిలిచిన దేవుని యొక్క పుణ్యాలని. இப்ப நாம் எங்க இருந்தோம்? అంధకారத்தில் இருந்தோம். చూడండి, మనం ఎక్కడ ముందు ఉన్నాం? అంధకారంలో. என்ன అంధకారం? పాప అంధకారத்தில் చూడండి, இருந்தோம். పాపంలో మనం జీవించాము. தேவனை அறியாதவர்களாக இருந்தோம். దేవుని తెలుసుకోకుండా మనం ఉన్నాం. நாம் இஸ்ரவேலுடைய காணியாட்சிக்கு புறம்பாக இருந்தோம். ఇశ్రాయేలు యొక్క వాగ్దానానికి మనం దూరస్తులం. మనం வாக்குதத்த மற்றவர்களாக మన இருந்தோம். వాగ్దానం లేని వారంగా మనం ఉన్నాం. தேவன் இல்லாதவர்களாக இருந்தோம். దేవుడు లేని ప్రజలుగా మనం பாவ எகிப்தில இருந்தோம். మనం పాపం కలిగిన அந்த అంధకారத்திலிருந்து அவர் நம்மை அழைத்து ఆ చీకట్లో నుంచి మనల్ని బయటికి அவர் పిలిచాడు. ஆச்சரியமான ஒளியினிடத்திற்கு நம்மை வரவழைத்தார். ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஆபிரகாமை அழைத்தார் இல்லையா? అబ్రహాముని పిలిచాడు కదా. నీ దేశాన్ని, నీ ప్రజల్ని, ஒரு தாப்பன் வீட்டையும் నీ తండ్రి ఇంటి వారిని விட்டு వదిలి புறப்பட்டு வா. బయలుదేరి రాంజు. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்படிதான் உன்னை அவர் அழைத்திருக்கிறார். అలాగనే నిన్ను నన్ను పిలుచు. அவர் அழைத்து அவருடைய எதற்காக அழைக்கிறார் என்றால் அவருடைய புண்ணியங்களை அறிவிக்கும்படிக்கு. ఆయన దేని కొరకు పిలిచాడంటే, ఆ వాక్యం చదవండి. ఆయన చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించి ఆశ్చర్యమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన పిలిచిన వాడి యొక్క గుణాతిశయాలని ప్రచారం செய்யும். హల్లెలూయా. நாம் அவருடைய புண்ணியங்களை நாம் பிரச்சாரம் செய்ய வேண்டும். మనము அவருக்கு நாம் சாட்சிகளா இருக்க வேண்டும். మనం ఆయన గుణాతిశయాలని మనము ప్రచారం చేయాలి. நாம் அவருடைய ஜீவத்தை பிரதிபலிக்க வேண்டும். ఆయన జీవితాన్ని మనము రిఫ్లెక్ట్ చేసి చూపించాలి. ஆமென். ரிஃப்ளெக்ட் செய்ய வேண்டும். ஹல்லேலூயா. அதற்காக நீங்கள் தெரிந்து கொள்ளப்பட்ட சந்ததி. ஹல்லேலூயா. మీరు తెలుసుకోబడిన సంతానం. మీరు பாருங்க, நான் பரிசுத்தர் ஆனபடியால் நீங்கள் என்னை கேட்க பரிசுத்தமாயிருங்கள். நான் உங்களை மற்ற எல்லா ஜனங்களிலிருந்து பிரித்து எடுத்து నేను పరిశుద్ధంగా, మీరు పరిశుద్ధంగా జీవించండి. మిమ్మల్ని ప్రతి జనాంగం నుంచి మిమ్మల్ని தெரிந்து கொள்ளப்பட்ட சந்ததி. దేవుడు వల్ల తెలుసుకోబడిన సంతానం. தெரிந்து கொண்டார். என் அப்பா அம்மா நான் பிள்ளையா பிறந்தேன் அப்போவா? ఎప్పుడు తెలుసుకున్నాడండి? నేను తల్లిదండ్రులకి పుట్టేటప్పుడు. நான் சுவிசேஷ சத்தத்தை கேட்டேன் அப்போவா? నేను సువార్త శబ్దాన్ని, వాక్యాన్ని విన్నాను అప్పుడా? ஜான் கோலா பாஸ்டர் வந்து சத்தியத்தை சொல்லி கடைசி கால செய்தி சொன்னார் அப்போவா? జాన్ గోలాయ్ గారు వచ్చి చివరి కాల సువార్తను బోధించాడు అప్పుడా? హల్లెలూయా. హల్లెలూయా. நான் இயேசுவின் நாமத்தில் ஞானஸ்நானம் எடுத்துக்கொண்டேன் அப்போవా? నేను యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందాను అప్పుడా? సభలో మెంబర్గా జాయిన్ பண்ணேன் அப்போవా? సంఘంలో నేను ఒక మనిషిగా உலகம் தோற்றது முன்பாக, జగత్ పునాదికి ముందు, இந்த உலகம் ஒன்று உண்டாகும் முன்பு, ఈ యొక్క లోకము உண்டாகும் முன்னே, ఈ లోకము పునాది వేయక ముందు, సూర్యుడు లేక ముందు, ஒரு అణు உண்டாகும் முன்னே, ఒక అణు లేక ముందు, வெளிச்சம் உண்டாகும் முன்னே, వెలుగు ముందు, அவர் ஆதிக்கும் முன்னே, ఆ ఆదిలో ఉన్నప్పుడు, ముందు அவர் உங்களை தெரிந்து கொண்டார். చూడండి, ఆదికి ముందు ఆయన మిమ్మల్ని తెలుసుకున్నాడు. సంతోషమా இல்லையா? మీకు సంతోషమా లేదా? చూడండి, அவர் உலகம் தோன்றும் முன்பாக உன்னையும் என்னையும் கண்டார். చూడండి, ఆయన లోక పునాదికి ముందు నిన్ను నన్ను చూశాడు. இன்றைக்கு இந்த நவம்பர் 16ஆம் நாள் ஞாயிற்றுக்கிழமை மாலை சாயந்தரம் மீட்டிங்ல இவர்கள் இங்க உட்கார்ந்து கொண்டிருப்பாங்க என்று அவர் எத்தனையோ கோடி 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 ஆண்டு முன்பாக அவர் கண்டார். చూడండి, ఈ దినము నవంబర్ నెల 16వ తేదీ మీరు ఇలాగ కూర్చుంటారని ఎన్నో కోట్లు కోట్లు సంవత్సరాలకు ముందు ఆయన దాన్ని చూశారు. ஜான் கோலா பாஸ்டர் ஜேம்ஸ் பாஸ்டர் அழைத்து மெசேஜ் கொடுக்க அழைப்பார் என்று அவருக்கு மெசேஜ் கொடுத்து பால்ராஜ் வந்து டிரான்ஸ்லேட் பண்ணுவார். அவர் அறிவார். జాన్ గోలాయ్ గారు జేమ్స్ అయ్య గారిని పిలుస్తాడని, జేమ్స్ అయ్య గారు
కూడా సేరి ట్రాన్స్లేషన్ బాలరాజు గారు చేస్తారని అన్నింటినీ కూడా ఆయన ముందుగానే చూశాడండి. நீங்க தெரிந்து கொள்ளப்பட்ட சந்ததியும் మీరు తెలుసుకోబడిన సంతానం అండి. మీరు ராஜரீகమైన இப்போ ஆபிரகாம் தன் தாபன் வீட்டை விட்டு பிரிந்து வர சொன்னாரே, ஆனா ஆபிரகாமை ஒரு రాజావాగా ఆశీర్వదించారు. చూడండి, అబ్రహాముని తన తండ్రి ఇంటి వారి నుంచి ఎడదీశాడు, రమ్మన్నాడు. కానీ దాని తర్వాత మనం చూసినప్పుడు రాజుగా ఆయన ఆశీర్వదించాడు. మహాపెரிய ప్రభువానా, మహాపెద్ద ప్రభు అయినాడంట, సీమాన్ అయినాడంట. தேவன் அப்படியாக உன்னையும் அழைத்திருக்கிறார். ప్రభు అలాగా నిన్ను నన్ను పిలిచాడంట. రాజరికமான ఆచార్య కుటుంబం, ஊழியம் செய்கிற கூட்டமாய் தெரிந்து கொண்டார். చూడండి, ఆయనకి సేవకులుగా మనం తెలుసుకున్నాడంట. తిరిగి சொல்லுகிறார், సభలో எல்லாருக்கும் ஒரு ஊழியம் உண்டு. చూడండి, సంఘంలో ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, సంఘంలో ప్రతి వారికి ఒక సేవ ఉంది. ముఖ్యமாக 5 வகை ஊழியம் உண்டு. அப்போஸ்தலர், தீர்க்கதரிசி, சுவிசேஷகர், போதகர், మేய்పర్. ముఖ్యమైన 5 వగై ஊழியங்கள் உண்டு. ముఖ్యమైన 5 రకాలైన సేవ ఉంది. అపోస్తలులు, తీర్కదర్శకులు, సువార్తికులు, బోధకులు, కాపరులు, ఇలాగ ముఖ్యమైన సేవ 5. ఇది ముఖ్యమైన 5 వగైயான ఆఫీస్. ఇది 5-fold మినిస్ట్రీ అంటారు. సభలో எல்லாருக்கும் ஒரு ஊழியம் உண்டு. తిరిగి நமக்கு வெளிப்படுத்தி ఇది కాకుండా సంఘంలో ప్రతి వారికి ఒక సేవ ఉందంట. హల్లెలూయా. அவர் சொல்லுகிறார், ஒரு பிரசங்கம் பண்ணதை காட்டிலும், చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రవక్త ఒక ప్రసంగాన్ని చేయడానికి ముందు உன்னுடைய ஜீவியம் தான் அநேகர் கேட்கிற ஒரே செய்தியா இருக்கும். నీ జీవించిన జీవితము అనేకులకి వినబడే అది మెసేజ్ గా ఉండాలి. நீ ஒரு சிறு பிள்ளையா நீ பள்ளிக்கூடத்தில் இருந்தால் நீ ஒரு செய்தி அங்கே உன்னுடைய ஜீவியோட வாழ்க்கை அங்கே சொல்லணும். నువ్వు ఒక చిన్న బిడ్డగా, నువ్వు ఒక యవనస్తుడిగా ఉంటే స్కూల్లో నీ జీవితాన్ని అక్కడ స్కూల్లో చెప్పాలి. நீ வீட்டுல நீ வந்து ஒரு ஹவுஸ் வைஃபா இருந்தால் உன்னுடைய வீட்டுல நீ செய்கிற வேலை அக்கம் பக்கத்தினருக்கு ஒரு சாட்சியா ஒரு செய்தியா இருக்க வேண்டும். నువ్వు ఇంటిలో ఉన్న ఒక స్త్రీలు అయితే నీ ఇంటిలో ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని సాక్ష్యంగా నువ్వు అందరికి చెప్పాలి. நீ வேலை ஸ்தலத்திலே உன்னுடைய வாழ்க்கை உன்னுடைய ஜீவியம் ஒரு சாட்சியா இருக்க வேண்டும், ஒரு செய்தியா இருக்க வேண்டும். నువ్వు పనిచేసే చోట నీ యొక్క జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి. సో எல்லாருக்கும் ஒரு ஊழியம் உண்டு. కాబట్టి అందరికీ ఒక సేవ ఉంది. ஆவேதான் சொல்றார், ராஜரீகமான ஆசாரிய கூட்டமாய். కాబట్టి రాజరికమైన సేవకులుగా మనం ఉన్నాం. పరిశుద్ధ జాతియాய், పరిశుద్ధ జాతిగా మనం ఉన్నాము. அவருக்கு சொந்தமான ஜனம், ఆయనకి సొంతమైన ప్రజలుగా మనం ఉన్నాం. அதான் பொதுவாக பொறாமை உள்ள தேவன். హల్లెలూయా. దానికే చెప్పాను, தன்னுடைய குழந்தை குறித்து ரொம்ப பொறாமை உள்ள தேவனா இருக்கிறார். తన బిడ్డల గురించి ఆయన ఎక్కువ అశువు కలిగి, உனக்கு யாரும் தீங்கு செய்ய முடியாது, నీకు ఎవరు కూడా నీకు విరోధంగా உனக்கு யாரும் எதுவும் கெடுதல் செய்ய முடியாது, ఎవరు కూడా చెడుపు చేయకూడదు. அவர் ఓడి வந்து உனக்காக யுத்தம் பண்ணுவார். ఆయన పరిగెత్తుగా వచ్చి నీ కొరకు హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయుల 1వ అధికారం ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 5 నిమిషాలు நான் முடிக்கிறேன். 1 నుంచి 4 వరకు చదువుకుందాం. 5 నిమిషాలు నేను ముగించాను. ఎఫెసీయుల 1 నుంచి 5. హల్లెలూయా. 1 నుంచి 4. 1 నుంచి 4 అంట. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఆ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి నీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. పరలోక విషయములలో, ఆయన క్రీస్తు యందు పరలోకమైన విషయములో ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఎట్లనగా ఆ ప్రియునందు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసం ముందుగా తన కొరకు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ஒரு ஆச்சரியமான காரியம் பாரு. முதல் வசனம் சொல்லுகிறார், ఒక ఆశ్చర్యమైన విషయం ఏమంటే, தேவனோட சித்தத்தினால இயேசு கிறிஸ்துவுடைய அப்போஸ்தலனாகிய பவுல். அது ఓకే. చూడండి, మొదటి వాక్యము దేవుని చిత్త ప్రకారంగా నేను యేసుక్రీస్తు ఒక అపోస్తలుడని చెప్తున్నాడు ఇక్కడ. ஆனா அடுத்த வாக்கியம், எபேசுவிலே கிறிஸ்து இயேசுவுக்குள் விசுவாசிகளா இருக்கிற
பரிசுத்தவான்களை எழுதுகிறார். రెండో వాక్యం ఏం చెప్తుందంటే ఎఫెసు పట్టణంలో క్రీస్తు యేసు లోపల పరిశుద్ధులుగా జీవించే వారికి నేను రాస్తున్నాను. பவுல் நம்ம யாருன்னு கூப்பிடுறார்? పౌలు మనం ఏమని பரிசுத்தவான்கள் கூப்பிடுறார். పరిశుద్ధుడు పిలుస్తున్నాడు. என்னாலேயே அதை ஏற்றுக்கொள்ள முடியல. నా వల్లే దాన్ని అంగీకరించక కాలేదు. நான் 22 வயதுல கர்த்தரா இயேசு ஏற்றுக்கொள்ளும் போது, నేను 22 సంవత్సరంలో ప్రభు అయిన యేసుని అంగీకరించాను. என்னுடைய 12 வயதுல இருந்து 22 வயது வரையிலும் அந்த 10-11 வருஷத்துல நான் ஒரு பொல்லாத மோசமான ஒரு பாவ வாழ்க்கை நான் வாழ்ந்தேன். నేను 12 సంవత్సరం నుంచి 22 సంవత్సరం వరకు భయంకరమైన దేవునికి విరోధమైన జీవితాన్ని నేను జీవించాను. ஆனா என்னை பார்த்து பரிசுத்தாவியானவர் பவுல் மூலமா சொல்லுகிறார் பரிசுத்தவான். కానీ నన్ను చూసి పౌలు పరిశుద్ధాత్మ ద్వారా అంటే పరిశుద్ధుడు. எப்பேற்பட்ட ஒரு கனமும் ஒரு மகிமையும் கர்த்தர் நமக்கு கொடுக்கிறார். చూడండి ఎలాంటి గణము మహిమ దేవుడు మనకి ఇచ్చాడు. நினைச்சு பார்க்க முடியல. మీరు గ్రహించి చూడండి. நான் தகுதி இல்லையே. చూడండి నేను దానికి తగుదైన వ్యక్తి కాదు. பாத்திரவானா இல்லையே. నేను దానికి పాత్రుడు కాదండి. ஆனால் தேவனின் பாவங்களெல்லாம் மன்னித்து கல்வாரியிலே, కానీ దేవుడు నా పాపాలన్నిటిని కల్వారిలో క్షమించి என் అక్రమமெல்லாம் మన్నిத்து, నా అక్రమాలన్నిటిని మన్నించి எனக்காக தன் ரத்தத்தை சிந்தி, నా కొరకు తన என் பாவத்தெல்லாம் கழுவி, నా పాపాలన్నిటిని కడిగి இப்ப என்ன சொல்லுகிறார்? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? என்னை பரிசுத்தவான், నన్ను క్రీస్తులోని ఉన్న పరిశుద్ధుడు అంటున్నాడు. ரத்தாம்பரை போல் சிவப்பான என் பாவங்களை, రక్తములాగా ఉన్న నా పాపము அவருடைய சிவப்பான ரத்தத்தின் வழியாய் பார்க்கும் போது, ఆయన ఒక రెడ్ కలర్ రక్తము ద్వారా ఆయన మనం చూసి, రెడ్ వழியா రెడ్ பார்த்தால் వైటా தான் தெரியும். చూడండి రెడ్ లో నుంచి మళ్ళీ వెనకాల రెడ్ అని చూసారంటే కనపడుతుంది. இப்போ கர்த்தர் என்னை உன்னைன்னு பார்க்கும் போது, చూడండి ఇప్పుడు ప్రభు నిన్ను నన్ను చూసేటప్పుడు రెడ్ లో నుంచి రెడ్ ని చూసాడంట. ஒரு சின்ன பாவோட செய்யாத நிலையில நம்மை பார்க்கிறார். చూడండి ఆయన తన రక్తము ద్వారా నీ రక్తాన్ని చూసిన వల్ల నువ్వు పుట్టినప్పటి నుంచి ఏదైతే పాపం చేశావో దాని మొత్తాన్ని ఆయన శుద్ధీకరణ చేశాడు. இதுதான் கர்த்தரா இயேசுவின் ரத்தம் செய்கிற அதிசயமான காரியம். ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేసే మహా గొప్ప అతిశయమైన కార్యం. நம்ம எவ்வளவு சந்தோஷமா இருக்க வேண்டும். మనం చూడండి ఎంత సంతోషం. ஆவியானவர் சொல்றார் ఉన్నత పాటల, చూడండి పరమగీతంలో చూసినప్పుడు எனக்கு அது சொல்லுகிறார், என் பிரியமே, என் ரூபவதியே, பழுது ஒன்றும் இல்லை, నీ మీద ఏ నింద లేదు ఇప్పుడు అని. இப்போ நான் பார்க்கும் போது என் பிரியமே, ఇప్పుడు మనం చూసినప్పుడు నా రూపవతి, మై బ్యూటిఫుల్ వైఫ్, నా అందమైన భార్య, మై డార్లింగ్ వైఫ్, నా ప్రేమ కలిగిన భార్య. இப்போ நான் பார்க்கும் போது, ఇప్పుడు నేను నిన్ను చూసినప్పుడు பழுது ஒன்றும் இல்லை, நோ ரிப்பேர்ஸ், నీ లోపల ఏది కూడా వచ్చి కల్మషం లేదు. எந்த ஒரு காரியமும் குறைவான காரியம் இல்லை. ఏ ఒక్క కొరతలు నీ లోపల ఇప్పుడు లేదు. நீ பரிபூர்ணமாக இருக்கிறாய். నువ్వు ఇప్పుడు పరిపూర్ణముడిగా ఉన్నావు. ஆகவே தேவன் பவுல் மூலமாய் சபையை பார்த்து சொல்லுகிறார், కాబట్టి పౌలు ద్వారా సంఘానికి పరిశుద్ధులారా. பிறகு 3வது சொல்லுகிறார், நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் பிதாவாகிய தேவனுக்கு ஸ்தோத்திரம், அவர் கிறிஸ்துவுக்குள் உன்னதங்களிலே ஆவிக்குரிய சகல ஆசீர்வாதத்தினாலும் நம்மை ఆశీర్వదించిருக்கிறார். చూడండి క్రీస్తు లోపల ఉన్నతంలో మనల్ని దేవుడు పరలోకంలో ఆయన ఆశీర్వదించాడంట. எங்க யாருக்கே வாழ்க்கையில் ஆசீர்வாதம் ఎక్కడండి ఉన్నది నా జీవితంలో? என் குடும்பத்துல ஏற்ற தாழ்வுகள், నా కుటుంబంలో అప్స్ అండ్ డౌన్స్, என் குடும்பத்துல இத்தனை பிரச்சனைகள், నా కుటుంబంలో అనేకమైన సమస్యలు, என் பிள்ளைகள் சரியில்லை, నా పిల్లలు సరిలేదు, என் பிள்ளை కళ్యాణం பண்ணிச்சா வாழ்க்கை కుటుంబ வாழ்க்கை சரியில்லை, నా పిల్లలకి పెళ్లి చేసిన వాళ్ళ పిల్లల జీవితం ఇది இப்படி பிரச்சனை, இது பிரச்சனை, அது பிரச்சனை, ఒక్కొక్క గొడవ, ఒక్కొక్క సమస్య. ஏனென்றால் ఎందుకంటే அழைத்தவர்கள் குறையா இல்லை, పిలిచిన వాడి మీద ఏ తప్పు లేదు. வாக்குத்தத்தம் கொடுத்தார், அவரது வாக்குத்தத்தம் குறையா, వాగ్దానం మీద ఏదైనా కొరతనా లేదు. இல்ல வாக்குத்தத்தை நிறைவேற்ற முடியாமல் அவர் பலனற்று போய்விட்டாரா, குறைப்பட்டாரா? இல்லை, వాగ్దానం చేయలేని బలహీనమైపోయాడు మన దేవుడు కాదు. அந்த ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள வேண்டிய இடத்துல ஸ்தானத்துல పొజిషన్ நான் இல்லை. ఆ ఆశీర్వాదం పొందుకుంటే ఆ స్నానానికి నేను ఇంకా రాలేదు. என்னுடைய பாஸ்டர் எங்களுக்கு போதித்தார், నా పాస్టర్ నాకు బోధించాడు, கர்த்தருடைய ஆசீர்வதிக்க தன் கரத்தை நீட்டும் போது, ప్రభువు నిన్ను ఆశీర్వదించడానికి తన హస్తాన్ని చాపినప్పుడు அந்த ஆசீர்வாதம் பெற்றுக்கொள்ள நீ அங்கே அவருடைய கரத்தின் கீழாக உன்னோட கரம் அங்க இருக்க வேண்டும். ఆయన ఆశీర్వదించినప్పుడు ఆయన హస్తము కింద నీ హస్తము కింద ఎలా ఉండాలి? என்ன சொல்றாங்க, அவர் கிறிஸ்துவுக்குள்
ఎందుకంటే ఆయన క్రీస్తులోనికి ఉన్నதங்களிலே ஆவிக்குரிய சகல ஆசீர்வாதத்திற்கிறார். పరలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడంట. இனிமேல் ஆசீர்வதிப்பார்கள் சொல்லவில்லை, ఇక మీదట ఆశీర్వదిస్తాను அவர் ஆசீர்வதித்திருக்கிறார். ఆయన ముందుగానే ఆశీర్వదించాడు. எனக்கு ஒரு வாழ்க்கையில குடும்பத்திலே ஆசீர்வாதம் இல்லை, குறைவா இருக்கு. కానీ నా జీవితంలో ఆశీర్వాదం లేదు. என்ன காரணம்? ఏమి కారణం? நான் இருக்க வேண்டிய இடத்துல இல்லை, నేను ఉండాల్సిన స్థలంలో నేను లేను. நான் எங்க இருக்க வேண்டும்? నేను ఎక్కడ ఉండాలి? நான் கிறிஸ்துவுக்குள் இருக்க வேண்டும். నేను క్రీస్తులోనికి ఉండాలి. నేను ஏன்னா கிறிஸ்துவுக்குள்ளே ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నதங்களில் உள்ள சகல ஆசீர்வாதனாலும் ஆசீர்வதிக்கிறார். పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ద్వారా నేను அந்த ஆசீர்வாதங்கள் எங்க இருக்கிறது? ఇప్పుడు ఆశీర్వాదాలంతా ఎక్కడ ఉన్నది? கிறிஸ்துவுக்குள் இருக்கிறது. యేసు క్రీస్తు లోపల ఉన్నది. நீயும் நான் கிறிஸ்துவுக்குள் நம்முடைய சரியான பொசிஷன் நம்ம இருந்தால், నీవు నేను క్రీస్తు లోపల సరైన స్థానంలో మనం ఉంటే நாம் அந்த ஆசீர்வாதத்தை கட்டாயமா பெற்றுக்கொள்வோம். మనం ఆ ఆశీర్వాదాన్ని నిశ్చయముగా ஏனென்றால் நான் ஆசீர்வதிப்பேன் என்று சொல்லவில்லை, ఎందుకంటే నేను ఆశీర్వదిస్తాను. வாக்கியம் சொல்லுது அவர் ஆசீர்வதித்திருக்கிறார். వాక్యం ఏమంటుందంటే ఆయన ఆశీర్వదించేసాడు. ஏற்கனவே முடிந்த காரியம், అది ముందుగానే అయిపోయిన కార్యం. ஹல்லேலூயா. நம்முடைய வாழ்க்கையை ஆராய்ந்து பார்க்க வேண்டும். మన జీవితాన్ని మనం పరిశీలి நான் சரியா இருக்கிறேன், మనం పరిశోధన நான் చేయాలి. கிறிஸ்துவுக்குள் இருக்கிறேன். నేను క్రీస్తులోనికి ఉన్నానా? 2 கொரிந்தியர் 5:17 எடுக்க வேண்டாம், தெரியும். 2 ஒரு கிறிஸ்துவுக்குள் இருந்தால் ఒకడు క్రీస్తులోనికి ఉంటే அவன் புது சிருஷ்டியா இருக்கிறான். నూతన సృష్టిగా நீ ఉన్నాడు. கிறிஸ்துவுக்குள் இருந்தால்தான் புது சிருஷ்டி. నువ్వు క్రీస్తులో ఉంటేనే నూతన సృష్టి. நீ கிறிஸ்துவுக்குள் இருந்தால்தான் மறுரூபம். నువ్వు క్రీస్తులో ఉంటేనే మరురూపం ఉంది. நீ கிறிஸ்துவுக்குள் இருந்தால்தான் நீ மரித்தாலும் உயிர் தருவார். నువ్వు క్రీస్తులో ఉంటేనే నువ్వు మరణించడం పునరుత్థానం நீ అవుతావు. கிறிஸ்துவுக்குள் இருந்தால்தான் அந்த உயிர்த்தல் நடக்கும் போது நீ மறுரூபத்தை அடைந்து நீ எடுத்துக்கொள்ளப்படுவாய். నువ్వు క్రీస్తులోనికి ఉన్న జీవితమే నువ్వు మరణించినప్పుడు కూడా నువ్వు పునరుద్ధానమై ఒకరోజు నిత్యముగా పైకి పోతావు. 4ஆம் வசனம் சொல்றார், இதெல்லாமே 4వ వాక్యం చెప్తుంది ఇదంతా కూడా தமக்கு முன்பாக நாம் அன்பில் பரிசுத்தம் உள்ளவர்களும் குற்றம் ఇల్లాదవர்களுமாய் இருப்பதற்கு. చూడండి, ఇవన్నీ కూడా నిందారహితులు లేకుండా మనం ఆయన ముందు నిలబడడానికి ఆయన చేశాడంట ఈ కార్యాలన్నీ. அவர் உலகம் தோற்றும் முன்பாக ఆయన లోక పునాదికి ముందుగానే கிறிஸ்துவுக்குள் நம்மை தெரிந்து கொண்டார். క్రీస్తులోనికి మనం ஹல்லேலூயா. நம்ம எங்க தெரிந்து கொண்டாருங்க? உலகம் தோற்றும் முன்பாக கிறிஸ்துவுக்குள், உலகம் தோற்றும் முன்பாக நம்ம கிறிஸ்துவை தெரிந்து கொண்டிருப்பார். ஆனால் இப்பொழுதும் நாம் எங்க இருக்க வேண்டும்? கிறிஸ்துவுக்குள் தான் இருக்க வேண்டும். చూడండి, లోక పునాదికి ముందు మనల్ని ఆయన తెలుసుకున్నాడంటే ఇప్పుడు కూడా మనల్ని క్రీస్తు లోపలికి జీవించి తీరాలని. ஆனால் எதுக்கு தெரிந்து கொண்டார்? కానీ ఎందుకు తెలుసుకున్నాడు? தமக்கு முன்பாக நாம் அன்பில் பரிசுத்தம் உள்ளவர்களும் ఆయనకి ముందు మనము పరిశుద్ధముగాను ప్రేమలోను నిలిచి ఉండి నిందారహితులు లేకుండా మనం ఆయనకు ముందు నిలబడాలి. இந்த மாலை வேளையே ఈ యొక్క సాయంకాల సమయంలో தேவ சமூகத்திலே நாம் கூடி இருக்கிற நாம், దేవుని సమూహం మందు కూడి వచ్చిన మనము, என் வாழ்க்கையில ஆசீர்வாதம் இல்லை, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, என் குடும்பத்தில் ஆசீர்வாதம் இல்லை, నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, எனக்கு இந்த பிரச்சனை இருக்கு, அந்த பிரச்சனை இருக்கு, నాకు ఆ సమస్య ఉంది, ఈ நான் సమస్య எது செய்தாலும் வாய்க்க மாட்டேன் ఏది చేసినా என்று நாம் சொல்வோமானால் అని మనం చెప్తే அவர் வெளிப்படுத்தல் 18:4 சொல்லுகிறார். ఆయన ప్రకటన గ్రంథం 18:4 స్తోత్రం. హల్లెలూయా. తీసుకోండి, స్తోత్రం. వాసింగ 18:4. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా, ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పగా, హల్లెలూయా, వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారై ఉన్నట్లు, మీరు దాని పాలివారు అవునట్లు దాని తెగుల్లో ఏది కూడా ప్రార్థించుకున్నట్లు దానిని విడిచి రండి. దాని పాపములో ఆకాశము ఓన్లీ వర్డ్స్ 4, only words 4, 18:4, 18:4, வெளிப்படுத்தல் 18:4. பின்பு வேறொரு சத்தம் வானத்திலிருந்து உண்டாக கேட்டேன். చూడండి, ఇంకొక గొప్ప శబ్దము పరలోకం నుంచి వినపడింది. அந்த சத்தம் இப்போது போய் கொண்டிருக்கிறது. ஏழாம் தூதனுடைய சத்தம். శబ్దం ఇప్పుడు పోతున్నది లోకమంతా. அது என்ன சொல்றது என்றால், ఏడో దూత ఒక శబ్దం, என் ஜனங்களே, నా ప్రజలారా, தேவன் தம்முடைய ஜனங்களை நோக்கி கூப்பிடுகிறார். என் ஜனங்களே, దేవుడు తన ప్రజలను చూసి చెప్తున్నాడు, నా ప్రజలారా, நீங்கள் அவருடைய பாவங்களுக்கு உடன்படாமல், ఆమె పాపములో పాలివారు అవ్వకుండగా, காம்ப்ரமைஸ் பண்ணாமல், ఆమెతో చేరొద్దు, அவரோட ஒத்து போகாமல், ఆమెతో ఒకటవద్దు, அவளுக்கு நேரிடும் வாதைகளில் அகப்படாமல், ఆమెకి జరగబోయే తెగుల్లో నువ్వు చేరకూడదు. அவளை விட்டு வெளியே வாருங்கள். కాబట్టి నువ్వు దాంట్లో నుంచి బయటికి రా. அவளுடைய எல்லாக்காய் விட்டு வெளியே வாருங்கள். ఆమెలో నుండి నువ్వు బయటికి రా. வெளியே வந்து நான் எங்கேயா போகணும்? నేను బయటికి వచ్చి నేను ఎక్కడికి వెళ్ళాలండి?
வெளியே வந்து బయటకు వచ్చి உலகத்தை விட்டு வெளியே வந்து లోకం నుంచి బయటకు వచ్చి உலகத்தின் மதங்களை விட்டு வெளியே வந்து లోకంలో ఉన్న మతస్థుల నుంచి உலகத்தின் బయటకు వచ్చి, ஸ்தாபனங்களை விட்டு வெளியே வந்து లోకంలో శాఖల నుంచి బయటకు ஸ்தாபனங்களுடைய వచ్చి, கோட்பாடுகளை விட்டு ఆ வெளியே సంఘ வந்து శాఖల్లో వాక్యముల నుంచి బయటికి వచ్చి கிறிஸ்துவுக்குள் போக வேண்டும், క్రీస్తులోనికి నువ్వు పోవాలి, வார்த்தைக்குள் போக வேண்டும். వాక్యంలోనికి పోవాలి. அங்கேதான் எபேசியர் 1 நாம் வாசித்தோம். அவர் கிறிஸ்துவுக்குள் உடலில் உள்ள சகல ஆசீர்வாதம் நம்மை ఆశీర్వదించినాడు. చూడండి అక్కడే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన క్రీస్తులో ఆ పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదంలో అక్కడ ఆశీర్వదించారు. உனக்கு ஆசீர்வாதம் வேண்டுமானால், నీకు ఆశీర్వాదం కావాలంటే இன்றைக்கு உன் ஜீவியத்தின் வாழ்க்கையை நீ ஆராய்ந்து பார். నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేయి. நீ ஏதாவது மனம் திரும்ப வேண்டுமானால், నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు, நீ விட்டு விட வேண்டியது விட்டு இருக்குமானால், నీ వదలాల్సింది ఇంకా ఉన్నదంటే, நீ விட்டு பிரிந்து வர வேண்டிய காரியம் இருக்குமானால், ఇంకా నువ్వు వదిలిపెట్టకుండా அதை ఉంటే விட்டு விடு, దాన్ని వదిలిపెట్టు, அதை பிரிந்து விடு. దాన్ని వేర్పరచు. கர்த்தர் ஆபிரகாம் சொன்னபடி ప్రభు అబ్రహాముకి చెప్పినలాగా ஆபிரகாம் போனார். అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. நீ கர்த்தருடைய அழைப்பு உண்மையானால், ప్రభు నిన్ను పిలిచింది నిజమైతే, கர்த்தருடைய சத்தத்தை நீ கேட்டது உண்மையானால், ప్రభు వాక్యం నువ్వు వింటూ ఉన్నావంటే, கர்த்தருடைய வார்த்தை நீ கேட்டது உண்மையானால், ప్రభు వాక్యాన్ని నువ్వు వినింది నిజమైతే, அது தேவனுடைய வார்த்தை என்றால் நீ விசுவாசிப்பது உண்மையானால், అది దేవుని వాక్యం అని నువ్వు విశ్వసించింది இதெல்லாம் விட்டு பிரிந்து ఇవన్నిటిని వదిలి నువ్వు వేరుపరి வெளியே வந்து నువ్వు వేరుపరుచుకుని నువ్వు బయటకు వచ్చి, கிறிஸ்துவுக்குள்ளே வந்து விடு. నువ్వు క్రీస్తు లోపలికి వచ్చి அங்கே தானே உன்னோட ஆசீர்வாதம் உனக்காக காத்து నువ్వు கொண்டிருக்கிறது. క్రీస్తు లోపలికి వచ్చే సహోదరుడా సహోదరి, అక్కడే నీకు నిజమైన நீ உன் ఆశీర్వాదం. ஆசீர்வாதம் தேடிக்கொண்டு போக வேண்டாம். నువ్వు ఆశీర్వాదాన్ని వెతకాల్సిన పని లేదు. அது ஏற்கனவே அங்கே ரெடிமேட் ஆயத்தமா இருக்கிறது. అది ముందుగానే అది సిద్ధపడి ఉన్నదండి. நீ பெற்றுக்கொள்ள வேண்டும். నువ్వు ఇప్పుడు పొందుకోవాలి. தீர்க்கதரிசி இன்னொரு சொல்லுகிறார் இந்த செய்தியில, ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, நம்முடைய ஆண்டவராகிய இயேசு பெரிய சூப்பர் மார்க்கெட். మన ప్రభు అయిన దేవుడు హల్లెలూయా. పెద్ద సూపర్ మార్కెట్ అని. அவர் ఆయన சூப்பர் மார்க்கெட் நாம் போனால் ఆ, அங்க நிறைய செக்ஷன்ஸ் இருக்கும். అక్కడ అనేకమైన సెక్షన్స్ ஒவ்வொரு காரியத்துக்கு ஒவ்வொரு டிஃபரெண்ட் செக்ஷன்ஸ் இருக்கு இல்லையா? நம்ம இப்போ நான் போனா மால்களை போனாக்கா ஃபர்ஸ்ட் ஃப்ளோர்ல இந்த ஐட்டம், செகண்ட் ஃப்ளோர்ல இந்த ஐட்டம்ஸ். சூப்பர் மார்க்கெட்ல சரவணா, ஜெயச்சந்திரன் இது போல మీరు పోయినప్పుడు సరవణ స్టోర్స్ కానీ సూపర్ మార్కెట్ కానీ పోయినప్పుడు అక్కడ ఒక్కొక్క సెక్షన్స్ ఉంటుంది, ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క ప్రొడక్ట్స్ ఉంటుంది. బేబీ ఐటమ్, చిన్నపిల్ల ఐటమ్ ఫస్ట్ ఫ్లోర్, బేబీ ఐటమ్స్ అంతా ఒక ఫ్లోర్ లో ఉంటుంది. వెజిటబుల్స్, గ్రోసరీస్ సెకండ్ ఫ్లోర్. కాయగూరలన్నీ அப்படி அவங்க பிரிச்சு பிரிச்சு வச்சிருக்காங்க. తిరిగి சொல்றார், நம்ம ஆண்டவர் இயேசு சூப்பர் மார்க்கெட். అలాగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సూపర్ మార్కెట్. உன்னோட தேவை என்னவோ, నీ అవసరతలు ఏమో, உனக்கு என்ன வேணுமோ, నీకు ఏదైతే అవసరమో సెక్షన్కి పో. నువ్వు ఆ సెక్షన్ కి వెళ్ళు. அங்க ரேக்ல பாரு, அந்த நேம் போர்டு பாரு. అక్కడ ర్యాక్ లో రేసి ఉంటారు. நீ செய்ய வேண்டியதெல்லாம், நீ செய்ய வேண்டியதெல்லாம், నువ్వు చేయాల్సిందంతా, நீ உனக்கு வேண்டியதை నీవు నీకు కావాల్సింది கை நீட்டி எடுத்துக்கொள்ள வேண்டும். చాపి తీసుకో, అంతే. அது உனக்குரியது. నీకైనది అది. ఇప్పుడు ஆமென். హల్లెలూయా. அருமையான சகோதர சகோதரியே, ஒரு பெரிய சூப்பர் மார்க்கெட்டுக்குள்ள இப்போது நாம் இருக்கிறோம். చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడి వాగ్దానங்கள், ఒక పెద్ద సూపర్ మార్కెట్ లో మనం உன்னுடைய ஜீவிதத்தில் வாழ்க்கை வேண்டிய எல்லா வாக்குத்தத்தங்களும் இந்த சூப்பர் மார்க்கெட்டுக்குள்ள இருக்கிறது. చూడండి, నీ జీవితానికి అవసరమైన ప్రతి వాగ్దానాలు ఈ సూపర్ మార్కెట్ లో ఉన్నాయి. விசுவாசத்தினாலே విశ్వాసం ద్వారా ஏற்றுக்கொள்ளுங்கள், దీన్ని పొందుకోవాలి. ఇప్పుడు பெற்றுக்கொள்ளுங்கள். నువ్వు పొందుకోవాలి. அது உன் சொந்தமாகட்டும், అది నీకు அது సొంతం, உங்களுக்கே சொந்தமாக అది నీకైనది. అది ఇప్పుడు கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన இந்த சந்தர்ப்பத்தை நீங்க ஏற்படுத்தி கொடுத்து ఈ సందర్భాన్ని నాకు ఇచ్చిన தேவனுடைய வார்த்தை நான் பார்த்து கொடுக்க முடியாத வாய்ப்பை ஏற்படுத்தி தந்த அருமையான பாஸ்டர் ஜான் கோலாக்கு దేవుని వాక్యాన్ని మీలో పంచుకోవడానికి నాకు సమయం ఇచ్చిన పాస్టర్ జాన్ కొలాయ్ గారికి నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. God bless you all. ప్రభు మీ అందరినీ దీవించును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Yeah. But please help me. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి నేను ప్రార్థన చేసినప్పుడు నేను దైవ సేవకులు జేమ్స్ గారిని అన్నాను, అక్కడికి ఆంధ్ర పిలుస్తాను అన్నారు కానీ తమిళనాడు పిలవాల్సి వచ్చింది. అయితే ఇది అవసరమై అన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం లోకము నుండి పూర్తిగా వేరవకపోతే క్రీస్తులో ఆ స్థానంలోనికి మనం వెళ్ళలేము. కాబట్టి అబ్రహాము సంపూర్ణంగా వేరైపోయాడు. ప్రవక్త పరిపూర్ణ మానవుని స్వరూపమును గురించి చెప్తా ఉన్నాడు. ఆయన పిలిచినప్పుడు ఏదైనా ఒకటి ఆగిపోయింది అనుకో, సగం పార్టే బయటకు వస్తుంది.
కాబట్టి నిజంగా దైవ సేవకులు ఇంకా వివరించిన అవసరం లేదు. ఎంతో శ్రేష్టంగా సేవకులు మనకి, దేవుని సేవకులు మనకి తెలియపరిచారు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఏది ఏమైనా మనం ఒక సంఘంలో ఉండటం కాదు, లేకపోతే పుట్టు క్రైస్తవులుగా ఉండటం కాదు, లేకపోతే యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నా కూడా కాదు, కానీ జగత్ పునాది వెయ్యబడక ముందే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఉంటే నీకు వేరే ఎలాంటి బుజ్జగింపులు అవసరం లేదు. అదే నిన్ను రూపాంతరపరుస్తుంది. దేవుని స్తోత్రం. నిజంగా శ్రేష్టమైన ఈ వర్తమానాన్ని మనకు అందించిన దైవ సేవకులు జేమ్స్ గారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు. అలాగే మరి ఆత్మ సంబంధమైన ఒక మంచి కుమారుణ్ణి దేవుడు నాకు ఇచ్చాడు మళ్ళా. కాబట్టి ఎందుకనంటే ఒక వ్యక్తి సేవకుడై ఉండి తగ్గించుకొని ట్రాన్స్లేషన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. అయితే పలుమార్లు మనం ఇక్కడ జరిగించే ప్రతి కార్యక్రమంలో మరి ఆయన వచ్చి మనకి ఎంతో వాక్యములకు వధువు సహాయపడుతుందట. ఆ వధువులో భాగమైన మరి సేవకులు పౌల్రాజ్ గారు మరి ప్రతిసారి అది ఎలా ఉంటదంటే తెలుగులో చెప్తేనేమో తమిళ్లోకి వెళ్ళాల, అదే ట్రాన్స్ఫార్మేషన్. అప్పుడు తమిళ్లో చెప్తే తెలుగులోకి రావాల. కాబట్టి ఈ రెండిటి మధ్య చక్కగా వధువుకు పరిచర్య చేసినందుకు వారికి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎందుకంటే సేవకులు మరి దూర ప్రాంతానికి తిరిగి వెళ్ళాలని అన్నారు. అందుచేత మరి ప్రార్థన చేసుకొని ముగించడానికంటే ఒక చిన్న పల్లవి మన వాళ్ళు పాడినప్పుడు ఆ స్వీట్ ఉన్నది, అది ఇచ్చేసే ప్రార్థన చేసుకుంటాం. ఎందుకనంటే మా చిన్న అబ్బాయి చిన్న బైక్ తీసుకున్నాడు. అది కూడా మరి దైవ సేవకులతో ప్రారంభిద్దాం. ముందుగా ఒక పాట పాడతాను.